ప్రెసిడెంట్ మనతో పాటు మాట్లాడడానికి అసలు బాలాపూర్ లో ఏం జరుగుతుంది, నిజంగా బంగ్లాదేశ్ లో ఇష్యూ అంత పెద్దగా ఇక్కడ ఉందా, అది కేవలం బాలాపూర్ వరకే ఉందా లేకపోతే హైదరాబాద్ మొత్తానికి థ్రెడ్ గా కనిపిస్తుందా అన్నది నితిన్ నందకర్ ఉన్నారు బీజేపీ నుంచి, ఆయన అడిగి తెలుసుకుందాం. నితిన్ చెప్పండి, బాలాపూర్ లో మాత్రమే ఈ థ్రెట్ ఉందా, బంగ్లాదేశ్ ఉన్నారు, రోహింగ్యా వాళ్ళు ఉన్నారు అనేసి, లేకపోతే ఆల్ ఓవర్ హైదరాబాద్ ఇండియా కూడా థ్రెట్ ఉందా? జై శ్రీరామ్. ముఖ్యంగా చూడాలంటే ఈ బంగ్లాదేశ్ కానీ మళ్ళీ రోహింగ్యాస్ కానీ ఈ దేశంలో ఉండి దేశంలో మన మందిరం టెంపుల్స్ కానీ లవ్ జిహాద్ కానీ గౌరక్ష చేసే కార్యకర్తలు ఏదైతే అటాక్ చేస్తున్నారో ఈ దేశం విషయం కాదు. దేశంలో అయితే మొత్తం అందరూ ఉన్నారు, కానీ ముఖ్యంగా చూడాలంటే మన తెలంగాణలో మన భాగ్యనగరంలో మనం ప్రతి ఒక్క గల్లీలో చూస్తే ప్రతి ఒక్క ఏరియాలో బంగ్లాదేశీ ఉన్నారు, ప్రతి ఒక్క గల్లీలో రోహింగ్యాస్ ఉన్నారు. ఈ బాలాపూర్ ఏరియా ఎంత పెద్ద ఏరియా ఇది. ఈ బాలాపూర్ ఏరియా, బాలాపూర్ అంటే భాగ్యనగరం స్థలం. ఈ భాగ్యనగరంలో ఈ బంగ్లాదేశ్ లో ఎంత మంది ఎట్లా వచ్చినారో, ఇక్కడ ఈ రోహింగ్యాస్ ఎట్లా వచ్చినారో, ఎవరు ఈ బ్యాక్ ఎండ్ లో ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, ఎవరు ఏ కుక్కలు ఉన్నారో ఈయనకి సపోర్ట్ చేయడానికి ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ ఐడి, ఫేక్ ఆధార్ కార్డ్, ఫేక్ ప్రతి ఒక్క డాక్యుమెంట్ చేసుకుని ఇక్కడ పెట్టుకొని మన టెంపుల్ మీద అటాక్ చేస్తున్నారు. ఎంతో మంది ఆ అమ్మాయిలని కావాలని లవ్ జిహాద్ కూడా చేస్తున్నారు, ఎంతో మంది మన గుడి పైన దాడి చేస్తున్నారు. ఇదే రోహింగ్యాస్ కానీ బంగ్లాదేశ్ కానీ ఎంతో మంది ఉన్నారు. ఈ భాగ్యనగరంలో ఎంతో మంది ఏదైతే ఇలీగల్ గా ఇక్కడ ఉంటున్నారో, ఈ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ద్వారా, గణేష్ సేన ద్వారా ఇక్కడ ఏదైతే ధర్మరక్ష సభ పెట్టినారో, మా ఉద్దేశం ఏముందంటే భాగ్యనగరంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ మనం జాగృతిగా ఉండాలి. లేదంటే వచ్చే సమయంలో మనం ఇక్కడ బతకాలంటే చాలా కష్టమైతాయని మేము అంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం చూడొచ్చు, ఈ ముంబైలో ఎంఐఎం కార్పొరేటర్ ఆయన సారా షేక్ అని ఏదైనా పేరు ఉంది, ఆయన ఒక్క సీట్ గెలిస్తే ఆ అమ్మాయి ఏమంటున్నాయి, అక్కడ ఈ మొత్తం ఏరియాలో మనం మొత్తం हरा చేయాలి. हमारा एरिया 5 साल में पूरा हरा होना जाना चाहिए. तो आप एक सीट पे जीतने के बाद आप पूरे एरिया को हराना बनाना चाह रहे. अगर इनकी हुकूमत इसी तरह से रहेंगी तो हर जगह लोग हरा बनाने की बात करेंगे. तो మా ఉద్దేశం ఏంటంటే ఒక ఏరియా గెలిస్తే మీరు హరా చేస్తున్నామంటే మన భాగ్యంలో మనం ఉండి కూడా మనం కూడా భగవాన్ చేయాలి అని మా ఉద్దేశం అయితే ఉంది అన్నాం. అంటే వీళ్ళకు ఆధార్ కార్డులు కానివ్వండి లేకపోతే రేషన్ కార్డులు కానివ్వండి ఈజీగా ఇచ్చేస్తున్నారు కదా, మైనారిటీ అపీస్మెంట్ కనిపిస్తుంది ఇక్కడ. ఈ అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ ఏం పిక్తారో అన్న, ఎందుకు ఎంపీ ఉన్నారు ఆయన? మీరు ఎంపీ ఉండి ఇక్కడ ఎంతో మంది ఇలీగల్ మన హైదరాబాద్ లో ఇక్కడ ఉంటున్నారు. ఈయనలో టెర్రరిస్ట్ కూడా ఉండొచ్చు, ఈయనలో డ్రగ్స్ కూడా ఉండొచ్చు, ఈయనలో క్రిమినల్ వైలెన్స్ చేయాలని అట్లాంటి మనిషి కూడా ఉండొచ్చు. మీరు ఏం చేస్తున్నారు అక్కడ ఉండి? మీరు ఎంపీగా ఉండి కానీ నేషనల్ మీడియా ఛానల్ కూర్చొని नरेंद्र मोदी जी ऐसा करे, अमित शाह ऐसा करे, क्या बोलते हैं योगी आदित्यनाथ ऐसा करे. तुम क्या कर रहे हैं यहाँ पर? तुम्हारे हैदराबाद में, हमारे भाग्यनगर में यहाँ पर इलीगल इतने लोग यहाँ पर रह रहे. आप कहीं पर भी सर्च करो, सैदाबाद में इससे पहले टेररिस्ट मिले, वर्ल्ड सिटी में यहाँ पर टेररिस्ट मिले. ये जो टेररिस्ट यहाँ पर मिल रहे सिर्फ हैदराबाद में क्यों मिल रहे? हैदराबाद में इसलिए मिल रहे क्योंकि तुम यहाँ पर इनको पनाह दे रहे. हैदराबाद में इसलिए मिल रहे, तुम यहाँ पर इनको इलीगल तौर पर रख रहे, इसलिए हैदराबाद में टेररिस्ट मिल रहे. अरे ఎంతో మంది ఈ రోజు ఏం పరిస్థితి అన్న భాగ్యనగర్ మీద? డైలీ ఒక వారం రోజుకి ఒకటి గుడి మీద అటాక్ జరుగుతుంది. వారం రోజు మీద ఏదో ఒకటి గుడిలో లోపల గుసాయిస్తున్నారు, కొట్టున్నారు. లేదంటే మొన్న సఫైలు కూడా అన్నారు, ఏమైంది, ఒక ముస్లిం వాడు వచ్చి లాట్రింగ్ చేస్తున్నారు, టాయిలెట్ చేస్తున్నారు. మా చేతిలో అయ్యండి భయ్, మేము చూపెడుతున్నాం. ఆయన పాగల్ అంటారు. మేము కూడా ఒకసారి పాగలు కూడా అయిపోయిన తర్వాత ఆయనకి కూడా తెలిసిపోతే మలమూత్ర విసర్జన చేసేవాళ్ళు, లేకపోతే విగ్రహాన్ని పగలగొట్టే వాళ్ళు అందరినీ పిచ్చోళ్ళ నుంచి ముద్ర వేస్తున్నారు కదా. మరి అదే అంటున్నా, అందరు ఎక్కడ పోయినా షూట్ చేసిన తర్వాత కూడా పిచ్చోళ్ళు అంట. లవ్ జిహాద్ చేసే కార్యకర్తకి మేము పట్టుకుంటే పిఎస్ లో ఇస్తే ఆయన పాగలైనా ఇక్కడైనా వచ్చినట్టారు. ఆయన పాగలు ఉన్నారు, లేదా డిపార్ట్మెంట్ లో ఉన్నారు, మీరు పాగలు ఉన్నారు, లేదంటే ఇక్కడ ఉన్న ఎంపీ పాగలు ఉన్నాడు, లేదంటే ఇక్కడ ఎమ్మెల్యే ఆయన పాగలు ఉన్నాడు, మేం పాగలు ఉన్నా, ఎవరు పాగలు ఉన్నా అర్థమైతే లేదు. ఒకవేళ నిజంగా ఆ పాగలు అందరు పాగలకి మా చేతిలో ఇస్తే ఆయన పాగల పని ఎట్లా ठीक चाले में 100% ठीक हम भी पागल बन गए. तो अगर हम पागल बन गए समझो, हमारे खून में भी छत्रपति
शिवाजी महाराज का खून है, हमारे खून में भी महाराणा प्रताप का खून है। हम भी रानी रुद्रम्मा देवी की औलादे हैं, हम भी भगत सिंह की औलादे हैं। अगर हम पागल हो गए समझो, अंग्रेजों को भगा सकते, मुगलों को भगा सकते, उनको भगा सकते, तो ये बांग्लादेशी रोहिंग्यास कोई बड़ी बात नहीं है। चुटकी में भगा के इनको इनकी औकात दिखाने का काम कर सकते हैं। लेकिन भारतीय जनता पार्टी हो या देश का संविधान हो, यहाँ पर एक सिस्टम से चलने के लिए हमारा देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी, सबका साथ सबका विकास, सबका साथ सबका विश्वास, यहाँ पर 140 करोड़ जनता को हम लेकर चल रहे। यहाँ पर जब वैक्सीन भी हम दिए तो मुस्लिम, हिंदू, सिख, ईसाई वो देख के नहीं दिए, यहाँ पर रहने वाले उन तमाम लोगों को वैक्सीन दिए। जब हम सबको बराबर लेके चल रहे तो आप क्यों बराबर नहीं लेके चल रहे? हमारी ये डिमांड है, असदुद्दीन ओवैसी, अकबरुद्दीन ओवैसी, तुम पहले तुम होकर यहाँ पर लोगों को निकाल के फेंकने की जरूरत है। ये डिमांड है मैं भाग्यनगर प्रति हिंदू डिमांड ఉంది। హిందూ కాదు, ప్రతి ఒక్క ఎవరైతే ఈ దేశంలో ఉంటున్నారో, భాగ్యనగర్ లో ఉంటారో, ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీ ఉంది అని మేమైతే అంటున్నాం। जैसा यहाँ पर इवेंट हो रहा है ना, इवेंट से 1 या 2.5 किलोमीटर के रेडियस में आपको एक लंबी लेन आता है जहाँ पे ऑलमोस्ट अराउंड 15 से 20,000 रोहिंग्यास है बोल के हमें पता है। तो ये रोहिंग्यास को पैकेज कहाँ से आते हैं? ये रोहिंग्यास एक बड़ा वोट बैंक होते जा रहा है आपके दिनों में। बहुत सारे बीजेपी के वोट्स कट रहे हैं, ये वोट्स पर डायरेक्ट एमआईएम को गिरते हैं। इसलिए क्योंकि वो लोगों के जो भी डॉक्यूमेंट्स है, जैसे आपके वोटर आईडी है, आधार कार्ड से, जो भी उनके सर्टिफिकेट चाहिए यहाँ पे रहने के लिए, सारा कुछ एमआईएम के लीडर्स उनको सपोर्ट करके दे रहे हैं। इसलिए हम लोग ये रिक्वेस्ट करते हैं कि विश्व हिंदू परिषद, बजरंग दल और गणेश समिति के तरफ से ये मीटिंग लगाया गया है, इसके बारे में हमारे स्टेट के एमपीस रहने दो, जो भी बड़े लीडर्स रहने दो, इस पर वो लोग उनके इंसाइट्स देके जो भी स्टेप लेना है जल्द से जल्द लेना चाहिए। क्योंकि यहाँ पे मैं हर देखता हूँ, जो भी हमारे एरिया में भी आता है, जो पिकर रहता है, जो प्लास्टिक पिकर होता है, बॉटल पिकर होता है, जब हम लोग उनको ठहर के पूछते हैं, वो एक ही बोलते हैं कि मैं रोहिंग्या, मैं यहाँ का नहीं, बांग्लादेश का हूँ, आपके डॉक्यूमेंट्स है? तो वो लोग बोलते हैं कि हाँ मेरे पास सारे कुछ डॉक्यूमेंट्स है, इसलिए मैं रह रहा हूँ। ताकि उनके पास लाइसेंस नहीं होता है, बट गाड़ी होती है ड्राइव करने के लिए, उनके पास कुछ सेफ्टी मेजर्स नहीं होते। आप देख सकते हो वो लोग दिखने के लिए उनका घर छोटा रहता है, पर उसमें आपको फ्रिज मिलता है, टीवी मिलता है, डिश चैनल मिलता है, बड़े बड़े गाड़ियाँ रहते हैं उनके पास। ये सब उनके पास पैसे कहाँ से आ रहे हैं सबके? तो यही रिक्वेस्ट है कि जल्द से जल्द जहाँ से भी आए वहाँ చలో భాగ్యనగర్ మన బాలాపూర్ మన హైదరాబాద్ ఏదైతే పిలుపునిచ్చారు, ఇలాంటివి ఇంపార్టెంట్ ఎందుకు భాగ్యనగరం సేఫ్ గా లేదనిపిస్తుంది, లేకపోతే భారతదేశం మొత్తం సేఫ్ గా లేదనిపిస్తుంది? ఇలాంటివి ఇంపార్టెంట్ కాదు, ఇలాంటివే ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది భారతదేశం, ఇది హిందుస్థాన్ అండ్ ఇది హిందువుల దేశం. అది ప్రూవ్ చేసుకోవాల్సిన సందర్భం కోసం ఇలాంటి కార్యక్రమాల అత్యవసర పరిస్థితి ఉంది. కేవలం భాగ్యనగరే కాదు, భారతదేశమే సేఫ్ గా లేదు. అందులో మనం భాగ్యనగర్ లో ఉంటున్నాం కాబట్టి మనం మన ధర్మం కోసం, మన భాగ్యనగరం కోసం మనమే నిలబడాలి. సో చాలా మంది ఏమంటున్నారు అంటే ఈ రోహింగ్యాస్, బంగ్లాదేశీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెద్దగా ప్రాబ్లం లేదు కదా, అందరూ ముస్లింలతో పాటు వాళ్ళు కూడా కలిసిపోతున్నారు కదా, వాళ్ళని ఎందుకు మనం బయటకు పంపించాలి? వేరుగా పాకిస్తాన్ వేరుగా విడిపోయిందే, రెండు అంటే ముస్లింలకు వేరే దేశం, హిందువులకు వేరే దేశం అన్నది విడిపోయింది. మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళే మాకు బరువు అవుతున్నారని ఆయన అంటే, మళ్ళీ కొత్త లేనిది ఇదంతా మాకు అవసరమా? వాళ్ళ ద్వారా ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇక్కడ ఎక్కడ ఏ ఆటో ఎక్కినా వేరే చాలా విషయాల్లో, ఫుడ్ బిజినెస్ లో అన్నిట్లో మాక్సిమం మీరు మొత్తం కబ్జా చేసి పెట్టుకొని ఉంటున్నారు. ఆయన ఆధార్ కార్డు కూడా హిందువుల పేరుతోనే ఉంటున్నాయి. వాళ్ళకి ఎవరు ఇప్పిస్తున్నారు ఆధార్ కార్డులు? ఇది మన హిందువులు ఆలోచించాలి. పశ్చిమ బెంగాల్ ఇట్లా జరుగుతుంది, బంగ్లాదేశ్ ఇట్లా జరుగుతుంది అని అనుకుంటున్నాం కదా, భాగ్యనగర్ లో తక్కువ జరగట్లేదు. చాపకేసిన నీరులాగా చాలా దారుణంగా రోహింగ్యా కబ్జా ఉంది. ఇప్పుడు భాగ్యనగర్ వాసులు నిద్ర లేవకపోతే, హిందువులు మేలుకోకపోతే నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ లాంటి పరిస్థితి ఇక్కడ కూడా ఎంతో దూరంలో లేదు. మనం చూసిన టెంపుల్స్ మీద ఎన్ని జరుగుతున్నాయి, లవ్ జిహాద్ ఎన్ని జరుగుతున్నాయి, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? సో ఇక్కడ ఉన్న ముస్లింలతో పాటు వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కాదు, ఇది హిందువుల దేశం, ఇది హిందుస్థాన్, ఇది భారతదేశం. ముందు ఇక్కడ హక్కు మనది. వీళ్ళు ఎవరైనా వస్తే బయట వాళ్ళని మనం తరిమి కొట్టాల్సిందే, మన హక్కును మనం కాపాడుకోవాల్సిందే. రైట్.
బాలాపూర్ లో జరుగుతున్న ధర్మరక్షణ సభ ఏదైతే ఉందో దీనికైతే వేలాది సంఖ్య ఇక్కడ తరలిస్తున్నారు. ప్రజెంట్ మనతో పాటు మాట్లాడడానికి అసలు బాలాపూర్ లో ఏం జరుగుతుంది, నిజంగా బంగ్లాదేశ్ లో ఇష్యూ అంత పెద్దగా ఇక్కడ ఉందా, అది కేవలం బాలాపూర్ వరకే ఉందా లేకపోతే హైదరాబాద్ మొత్తానికి థ్రెడ్ గా కనిపిస్తుందా అన్నది నితిన్ నంద్కర్ ఉన్నారు బీజేపీ నుంచి, ఆయన అడిగి తెలుసుకుందాం. నితిన్ చెప్పండి, బాలాపూర్ లో మాత్రమే ఈ థ్రెట్ ఉందా, బంగ్లాదేశ్ ఉన్నారు, రోహింగ్యా వాళ్ళు ఉన్నారు అనేసి, లేకపోతే ఆల్ ఓవర్ హైదరాబాద్ ఇండియా కూడా థ్రెట్ ఉందా? జై శ్రీరామ్. ముఖ్యంగా చూడాలంటే ఈ బంగ్లాదేశ్ కానీ మళ్ళీ రోహింగ్యాస్ కానీ ఈ దేశంలో ఉండి దేశంలో మన మందిరం టెంపుల్స్ కానీ లవ్ జిహాద్ కానీ గోరక్ష చేసిన కార్యకర్తలు ఏదైతే అటాక్ చేస్తున్నారో ఈ దేశం విషయం కాదు, దేశంలో అయితే మొత్తం అందరూ ఉన్నారు. కానీ ముఖ్యంగా చూడాలంటే మన తెలంగాణలో మన భాగ్యనగరంలో మనం ప్రతి ఒక్క గల్లీలో చూస్తే ప్రతి ఒక్క ఏరియాలో బంగ్లాదేశీ ఉన్నారు, ప్రతి ఒక్క గల్లీలో రోహింగ్యాస్ ఉన్నారు. ఈ బాలాపూర్ ఏరియా ఎంత పెద్ద ఏరియా ఇది. ఈ బాలాపూర్ ఏరియా, బాలాపూర్ అంటే భాగ్యనగరం స్థలం. ఈ భాగ్యనగరంలో ఈ బంగ్లాదేశ్ లో ఎంత మంది ఎట్లా వచ్చినారో, ఇక్కడ ఈ రోహింగ్యాస్ ఎట్లా వచ్చినారో, ఎవరు ఈ బ్యాక్ ఎండ్ లో ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, ఎవరు ఏ కుక్కలు ఉన్నారో ఈయనకి సపోర్ట్ చేయడానికి ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ ఐడి, ఫేక్ ఆధార్ కార్డ్, ఫేక్ ప్రతి ఒక్క డాక్యుమెంట్ చేసుకొని ఇక్కడ పెట్టుకొని మన టెంపుల్ మీద అటాక్ చేస్తున్నారు. ఎంతో మంది ఆ అమ్మాయిలని కావాలని లవ్ జిహాద్ కూడా చేస్తున్నారు, ఎంతో మంది మన గుడి పైన దాడి చేస్తున్నారు. ఇదే రోహింగ్యాస్ కానీ బంగ్లాదేశ్ కానీ ఎంతో మంది ఉన్నారు. ఈ భాగ్యనగరంలో ఎంతో మంది ఏదైతే ఇలీగల్ గా ఇక్కడ ఉంటున్నారో, ఈ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ద్వారా, గణేష్ సేన ద్వారా ఇక్కడ ఏదైతే ధర్మరక్ష సభ పెట్టినారో, మా ఉద్దేశం ఏముందంటే భాగ్యనగరంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ మనం జాగరూకగా ఉండాలి. లేదంటే వచ్చే సమయంలో మనం ఇక్కడ బతకాలంటే చాలా కష్టమైతే అని మేము అంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం చూడొచ్చు, ఈ ముంబైలో ఎంఐఎం కార్పొరేటర్ ఆయన సారా షేక్ అని ఏదైనా పేరు ఉంది, ఆయన ఒక్క సీట్ గెలిస్తే ఆ అమ్మాయి ఏమంటుంది, అక్కడ ఈ మొత్తం ఏరియాలో మనం మొత్తం हरा చేయాలి. हमारा एरिया 5 साल में पूरा हरा होना जाना चाहिए. तो आप एक सीट पे जीतने के बाद आप पूरे एरिया को हराना बनाना चाह रहे. अगर इनकी हुकूमत इसी तरह से रहेंगी तो हर जगह ये लोग हरा बनाने की बात करेंगे. तो మా ఉద్దేశం ఏంటంటే ఒక ఏరియా గెలిస్తే మీరు హరా చేస్తున్నామంటే మన భాగ్యరంలో మనం ఉండి కూడా మనం కూడా భగవంతుడు చేయాలి అని మా ఉద్దేశం అయితే ఉంది అన్న. అంటే వీళ్ళకు ఆధార్ కార్డులు కానివ్వండి లేకపోతే రేషన్ కార్డులు కానివ్వండి ఈజీగా ఇచ్చేస్తున్నారు కదా, మైనారిటీ అపీస్మెంట్ కనిపిస్తుంది ఇక్కడ. ఈ అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ ఏం పిక్తారు అన్న, ఎందుకు ఎంపీ ఉన్నారు ఆయన? మీరు ఎంపీ ఉండి ఇక్కడ ఎంతో మంది ఇలీగల్ మన హైదరాబాద్ లో ఇక్కడ ఉంటున్నారు. ఈయనలో టెర్రరిస్ట్ కూడా ఉండొచ్చు, ఈయనలో డ్రగ్స్ కూడా ఉండొచ్చు, ఈయనలో క్రిమినల్ వైలెన్స్ చేయాలని ఎట్లాంటి మనిషి కూడా ఉండొచ్చు. మీరు ఏం చేస్తున్నారు అక్కడ ఉండి? మీరు ఎంపీగా ఉండి కానీ నేషనల్ మీడియా ఛానల్ కూర్చొని నరేంద్ర మోదీ जी ऐसा करे, अमित शाह ऐसा करे, क्या बोलते हैं योगी आदित्यनाथ ऐसा करे. तुम क्या कर रहे हैं यहाँ पर? तुम्हारे हैदराबाद में, हमारे भाग्यनगर में यहाँ पर इलीगल इतने लोग यहाँ पर रह रहे. आप कहीं पर भी सर्च करो, सैदाबाद में इससे पहले टेररिस्ट मिले, ओल्ड सिटी में यहाँ पर टेररिस्ट मिले. ये जो टेररिस्ट यहाँ पर मिल रहे सिर्फ हैदराबाद में क्यों मिल रहे? हैदराबाद में इसलिए मिल रहे क्योंकि तुम यहाँ पर इनको पनाह दे रहे. हैदराबाद में इसलिए मिल रहे तुम यहाँ पर इनको इलीगल तौर पर रख रहे, इसलिए हैदराबाद में टेररिस्ट मिल रहे. अरे ఎంతో మంది ఈ రోజు ఏం పరిస్థితి అన్న భాగ్యనగర్ మీద? డైలీ ఒక వారం రోజుకి ఒకటి గుడి మీద అటాక్ జరుగుతుంది. వారం రోజు మీద ఏదో ఒకటి గుడిలో లోపల గుసాయిస్తున్నారు, కొట్టున్నారు. లేదంటే మొన్న సఫాయి కూడా అన్నారు, ఏమైంది, ఒక ముస్లిం గాడు వచ్చి లాట్రింగ్ చేస్తున్నారు, టాయిలెట్ చేస్తున్నారు. మా చేతిలో ఇవ్వండి భయ్, మేము చూపెడుతున్నాం. ఆయన పాగల్ అంటున్నారు. మేము కూడా ఒకసారి పాగలు కూడా అయిపోయిన తర్వాత ఆయనకి కూడా తెలిసిపోతే మలమూత్ర విసర్జన చేసే వాళ్ళు లేకపోతే విగ్రహాన్ని పగలగొట్టే వాళ్ళు అందరినీ పిచ్చోళ్ళ నుంచి ముద్ర వేస్తున్నారు కదా. మరి అదే అంటున్నా, అందరు ఎక్కడ పోయినా షూట్ చేసిన తర్వాత కూడా పిచ్చోళ్ళు అంట. లవ్ జిహాద్ చేసే కార్యకర్తకి మేము పట్టుకుంటే పిఎస్ లో ఇస్తే ఆయన పాగలైనా ఎక్కడైనా వచ్చినట్టారు. అరే మేము అయినా పాగలు ఉన్నారు, లేదా డిపార్ట్మెంట్ లో ఉన్నారు, మీరు పాగలు ఉన్నారు, లేదంటే ఇక్కడ ఉన్న ఎంపీ పాగలు ఉన్నాడు, లేదంటే ఇక్కడ ఎమ్మెల్యే అయినా పాగలు ఉన్నాడు, మేం పాగలు ఉన్నా, ఎవరు పాగలు ఉన్నా అర్థమైతే లేదు. ఒకవేళ నిజంగా ఆ పాగలు అందరు పాగలకి మా చేతిలో ఇస్తే ఆయన పాగల పని ఎట్లా ఠీక్ చేయాలి మేము 100% ఠీక్ చేస్తాం. हम भी पागल बन गए तो
अगर हम पागलपन बन गए समझो, हमारे खून में भी छत्रपति शिवाजी महाराज का खून है, हमारे खून में भी महाराणा प्रताप का खून है, हम भी रानी रुद्रम्मा देवी की औलादे हैं, हम भी भगत सिंह की औलादे हैं। अगर हम पागल हो गए समझो, अंग्रेजों को भगा सकते हैं, मुगलों को भगा सकते हैं, उनको भगा सकते, तो ये बांग्लादेशी रोहिंग्यास कोई बड़ी बात नहीं है। चुटकी चुटकी में भगा के इनको इनकी औकात दिखाने का काम कर सकते हैं। लेकिन भारतीय जनता पार्टी हो या देश का संविधान हो, यहाँ पर एक सिस्टम से चलने के लिए हमारा देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी, सबका साथ सबका विकास, सबका साथ सबका विश्वास, यहाँ पर 140 करोड़ जनता को हम लेकर चल रहे। यहाँ पर जब वैक्सीन भी हम दिए तो मुस्लिम, हिंदू, सिख, ईसाई वो देख के नहीं दिए, यहाँ पर रहने वाले उन तमाम लोगों को वैक्सीन दिए। जब हम सबको बराबर लेके चल रहे तो आप क्यों बराबर नहीं लेके चल रहे? हमारी ये डिमांड है, असदुद्दीन ओवैसी, अकबरुद्दीन ओवैसी, तुम पहले तुम होकर यहाँ पर लोगों को निकाल के फेंकने की जरूरत है। ये डिमांड है मैं భాగ్యనగరంలో ప్రతి ఒక్క హిందూ డిమాండ్ ఉంది, హిందూ కాదు ప్రతి ఒక్క ఎవరైతే ఈ దేశంలో ఉంటున్నారో భాగ్యనగర్లో ఉంటారో ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీ ఉంది అని మేమైతే అంటున్నాం। जैसा यहाँ पर इवेंट हो रहा है ना, कि इवेंट से 1 या 2.5 किलोमीटर के रेडियस में आपको एक लंबी लेन आता है जहाँ पे ऑलमोस्ट अराउंड 15 से 20,000 रोहिंग्यास है बोल के हमें पता है। तो ये रोहिंग्यास को पेपर्स कहाँ से आते हैं? ये रोहिंग्यास एक बड़ा वोट बैंक होते जा रहा है आपके दिनों में। बहुत सारे बीजेपी के वोट्स कट रहे हैं, ये वोट्स पर डायरेक्ट MIM को गिरते हैं। किस लिए? क्योंकि वो लोगों के जो भी डॉक्यूमेंट्स है, जैसे आपके वोटर ID है, आधार कार्ड से, जो भी उनके सर्टिफिकेट चाहिए यहाँ पे रहने के लिए, सारा कुछ MIM के लीडर्स उनको सपोर्ट करके दे रहे हैं। इसलिए हम लोग ये रिक्वेस्ट करते हैं कि विश्व हिंदू परिषद, बजरंग दल और गणेश उत्सव समिति की तरफ से मीटिंग लगाया गया है। इसके बारे में हमारे स्टेट के MPs रहने दो, जो भी बड़े लीडर्स रहने दो, इस पर वो लोग उनके इंसाइट्स देके जो भी स्टेप लेना है जल्द से जल्द लेना चाहिए। क्योंकि यहाँ पे मैं हर चीज देखता हूँ, जो भी हमारे एरिया में भी आता है, जो कि वो पिकर रहता है, जो प्लास्टिक पिकर होता है, बॉटल पिकर होता है, जब हम लोग उनको ठहर के पूछते हैं, वो एक ही बोलते हैं कि मैं रोहिंग्या, मैं यहाँ का नहीं, मैं बांग्लादेश का हूँ, आपके डॉक्यूमेंट्स है? तो वो बोलते हैं कि हाँ मेरे पास सारे कुछ डॉक्यूमेंट्स है, इसलिए मैं रह रहा हूँ। ताकि उनके पास लाइसेंस नहीं होता है बट गाड़ी होती है ड्राइव करने के लिए, उनके पास कुछ सेफ्टी मेजर्स नहीं होते। आप देख सकते हैं वो लोग दिखने के लिए उनका घर छोटा रहता है, बट उसमें आपको फ्रिज मिलता है, टीवी मिलता है, डिश चैनल मिलता है, बड़े बड़े गाड़ियाँ रहते हैं उनके पास। ये सब उनके पास पैसे कहाँ से आ रहे हैं सबके लिए? तो यही रिक्वेस्ट है कि ये लोग जल्द से जल्द इनके जहाँ से भी आए చలో భాగ్యనగర్ మన బాలాపూర్ మన హైదరాబాద్ పిలుపునిచ్చారు, ఇలాంటివి ఇంపార్టెంట్ ఎందుకు భాగ్యనగరం సేఫ్ గా లేదనిపిస్తుంది, లేకపోతే భారతదేశం మొత్తం సేఫ్ గా లేదనిపిస్తుంది? ఇలాంటివి ఇంపార్టెంట్ కాదు, ఇలాంటివే ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది భారతదేశం, ఇది హిందుస్థాన్ అండ్ ఇది హిందువుల దేశం. అది ప్రూవ్ చేసుకోవాల్సిన సందర్భం కోసం ఇలాంటి కార్యక్రమాల అత్యవసర పరిస్థితి ఉంది. కేవలం భాగ్యనగరే కాదు, భారతదేశమే సేఫ్ గా లేదు. అందులో మనం భాగ్యనగర్ లో ఉంటున్నాం కాబట్టి మనం మన ధర్మం కోసం, మన భాగ్యనగరం కోసం మనమే నిలబడాలి. సో చాలా మంది ఏమంటున్నారు అంటే ఈ రోహింగ్యాస్, బంగ్లాదేశీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెద్దగా ప్రాబ్లం లేదు కదా, అందరూ ముస్లింలతో పాటు వాళ్ళు కూడా కలిసిపోతున్నారు కదా, వాళ్ళని ఎందుకు మనం బయటికి పంపించాలి? వేరుగా పాకిస్తాన్ వేరుగా విడిపోయిందే, రెండు అంటే ముస్లింలకు వేరే దేశం, హిందువులకు వేరే దేశం అన్నట్టు విడిపోయింది. మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళే మాకు బరువు అవుతున్నారని ఆయన అంటే మళ్ళీ కొత్తగా లేనిది ఇదంతా మాకు అవసరమా? వాళ్ళ ద్వారా ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇక్కడ ఎక్కడే ఆటో ఎక్కినా వేరే చాలా విషయాల్లో, ఫుడ్ బిజినెస్ లో అన్నిట్లో మాక్సిమం మీరు మొత్తం కబ్జా చేసి పెట్టుకొని ఉంటున్నారు. ఆయన ఆధార్ కార్డు కూడా హిందువుల పేరుతోనే ఉంటున్నాయి. వాళ్ళకి ఎవరికి ఆధార్ కార్డులు? ఇది మన హిందువులు ఆలోచించాలి. పశ్చిమ బెంగాల్ ఇట్లా జరుగుతుంది, బంగ్లాదేశ్ ఇట్లా జరుగుతుంది అని అనుకుంటున్నాం కదా, భాగ్యనగర్ లో తప్పు జరగట్లేదు. చాపకేంద్ర నీరులాగా చాలా దారుణంగా రోహింగ్యా కబ్జా ఉంది. ఇప్పుడు భాగ్యనగర్ వాసులు నిద్ర లేవకపోతే, హిందువులు మేలుకోకపోతే నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ లాంటి పరిస్థితి ఇక్కడ కూడా ఎంతో దూరంలో లేదు. మనం చూసిన టెంపుల్స్ మీద ఎన్ని జరుగుతున్నాయి, లవ్ జిహాద్ ఎన్ని జరుగుతున్నాయి, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? సో ఇక్కడున్న ముస్లింలతో పాటు వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కాదు, ఇది హిందువుల దేశం, ఇది హిందుస్థాన్, ఇది భారతదేశం. ముందు ఇక్కడ హక్కు అనేది వీళ్ళు ఎవరైనా వస్తే బయట మనం తరిమి కొట్టాల్సిందే, మన హక్కును మనం కాపాడుకోవాల్సిందే. అని చెప్పండి, నిజంగానే మన భాగ్యనగరంలో అంత పెద్ద థ్రెట్ గా తయారైనరా వీళ్ళు? ఈ లోకల్స్ గా మీరేం చెప్తారు? రోహింగ్యాస్ అండ్ బంగ్లాదేశీస్ ఎలా వస్తున్నారు అసలు? ఇది బార్డర్ నిజంగా చెప్పాలంటే టీఎంసీ గవర్నమెంట్ నుంచి వచ్చే గవర్నమెంట్ వీళ్ళు కంపల్సరీ అక్కడ నుంచి అలౌట్ చేస్తుంది.
కేవలం బదలాం నోడిస్తున్నారు, నరేంద్ర మోడీ పేరు బదలాం చేస్తున్నారు. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ లో సెంట్రల్ గవర్నమెంట్ జోక్యం చేసుకోలేదు. ఈ జోక్యం చేసుకోకుండా ఏంటి మన జోక్యం చేసుకుని ఏమంటారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని ఏదో కూడా అజేరిస్తలే అని చెప్తారు. కాబట్టి ఈ మొత్తం స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఇక్కడ ఇంటెలిజెన్స్ పండుకుంది. కేవలం పొలిటికల్ అంటే మన ముస్లిం అఫీస్మెంట్ అని చెప్పొచ్చు. కేవలం ఓట్లు రావాలన్న ఉద్దేశంతో, అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అసదుద్దీన్ ఓవైసీ చెప్తే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్ అలా ఉంటాడు, టీడీపీ ఉంటాడు, కాంగ్రెస్ ఉంటాడు. అంటే ఏంటంటే వీళ్ళు ఎక్కడ పోయి కింద చాప కింద నీరులాగా ఈ దేశాన్ని మొత్తం హైదరాబాద్ మొత్తం నిండిపోయింది. ఇక్కడ ఇప్పుడు మీరు తీసుకున్నారంటే ఇక్కడ స్టేడియం ఒక కాలనీ తయారైంది. కాలనీ పేరు కూడా రోహింగ్యా కాలనీ పెట్టారు. అంటే ఎంత సిగ్గుచేటు అంటే మన గవర్నమెంట్ పంటుందనే ఉన్నది తప్ప కేవలం హిందూ ఏమైనా గుళ్ళ మీద దాడి జరిగితే ఇంట్లో అరెస్ట్ చేస్తారు తప్ప వీళ్ళని మాత్రం అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం వీళ్ళకి లేదు. కేవలం భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వస్తేనే ఇది పాసిబుల్ అవుతుంది. ఒక్కొక్క ఇక్కడ రోహింగ్యాలని, బంగ్లాదేశ్, పాకిస్తాన్ కుక్కర్ కొట్టే ఒక గవర్నమెంట్ వస్తే కేవలం భారతీయ జనతా పార్టీ. అది ఎగ్జాంపుల్ చెప్పాలంటే యోగి అందుకే ఉంది. యోగి గవర్నమెంట్ వస్తే మీకు ఈజీ అర్థమవుతుంది. అన్న రోహింగ్యాస్ అండ్ బంగ్లాదేశ్ పెరిగిపోతుంది, ప్రాబ్లం పెరిగిపోతే ఈరోజు ఆల్రెడీ బంగ్లాదేశ్ లో మనం చూస్తున్నాము. మన హిందువులలో ఇలా నడి రోడ్డు మీద కూడా అంత గణం చేసినా కూడా ఎవరు కూడా పట్టించుకుంటలేరు. అదే పరిస్థితి తెలంగాణలో వస్తే ఏం చేస్తాం? ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ ఏం చేస్తున్నాం? మరి వాళ్ళు మన తెలంగాణలో కదా, ఇండియానే కదా. బంగ్లాదేశ్లో అంతగానో అటాక్ చేస్తున్నప్పుడు ఏ ఒక్క హిందుని కూడా కాపాడలేకపోతున్నారు. మనం ఎందుకు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఇక్కడ? అందుకనే వాళ్ళని తరిమి కొట్టాలని ఇంత పెద్ద సభ ఈరోజు స్టార్ట్. ఇది ఎప్పటికీ కాదు. ఈ రోజు నుంచి ప్రారంభము. ఇక తర్వాత వాళ్ళని గవర్నమెంట్ చేస్తారా చేయదా సెకండరీ. తర్వాత అది ఏం చేయాలో హిందుత్వంలో మేము కూడా ఉన్నాము. బంగ్లాదేశ్ లో ఉన్న ధైర్యం మా ఇందులో కూడా అదే ధైర్యం ఉంది. వాళ్ళని తరిమి కొట్టాలని మేము కూడా అదే చూస్తున్నాం. అన్న ప్రతిసారి హిందూ వాదుల పైన లేకపోతే హిందూ గుళ్ళ పైన దాడులు జరిగినప్పుడు కేవలం బీజేపీ హిందుత్వ సంస్థలు మాత్రమే కనిపిస్తాయి, వేరే పార్టీలు ఎందుకు కనిపించవు? అంటే మన హిందువులు ఇంకా మేల్కోవట్లేరు. హిందువులు మేల్కొన్నప్పుడే ఈ దేశం సురక్షితంగా ఉంటుంది. ఎందుకుంటది అంటే మనకేంది వాడు ఎవడు అంటే హిందువులకి కేవలం భారతీయ జనతా పార్టీ ఒకటే ఉందా హిందువుల సిక్ చేయడానికి? ఇక భారతీయ జనతా పార్టీ నిజంగా అందరూ ఓట్లు వేస్తున్నారా? బీజేపీని గవర్నమెంట్ పవర్లు తెస్తే అప్పుడు చెప్తాము. కేవలం ఓట్ బ్యాంక్ అడ్జస్ట్మెంట్ చెప్పొచ్చింది. కేవలం ముస్లింల కోసము ముస్లింల అంటే మన రేవంత్ రెడ్డి క్లియర్ గా అంటున్నాం ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అని. అదే కేవలం ఏదో భారతీయ జనతా పార్టీ కార్యకర్తను లీడరు హిందువుల బీజేపీ అంటే హిందూ అంటే బీజేపీ పార్టీ ఒప్పుకుంటారా? మొత్తం రాజాంగం చేసేస్తారు. మొత్తం రోడ్ల మీదకి వచ్చేసి మొత్తం మద్దతు పార్టీని మొత్తం ఒక బుడిద రుద్దుతారు. కేవలం ఒకటే అందుకే చెప్తున్నా, హిందువులందరూ మేల్కోవాలి, హిందువులందరూ ఏకత కావాలి. క్యాస్ట్ పరంగా కాకుండా కంపల్సరీ హిందువులు ఏకత అయినప్పుడే మన భారతదేశం బాగుపడుతుంది. మన హిందువులు మన పిల్లలు మనం బాగుపడాలంటే కంపల్సరీ మనకు ఐక్యత కావాలి. ఈ రోజన్న ఇప్పుడు ఇంకా తెలుసుకోండి, ఎప్పుడు తెలుసుకోలేము. వాళ్ళ గజ్వాయింది అయితే 2047 అయినా వాళ్ళ ఇంటెన్షన్ ఉందో దాన్ని ప్రజాపడ చేయాలంటే కంపల్సరీ హిందువులందరూ మేల్కోవాలని ఈ సభాముఖంగా ఈ పబ్లిక్ అందరూ కూడా సభలు ఏర్పాటు చేస్తున్నారు కదా, మరి గవర్నమెంట్ చేయని పని మీరేం చేస్తున్నారు? ఆయుధంగా తయారై హిందువులు అందరం కూడా ఐకమత్యంగా ఉండాలి. ఎందుకంటే బంగ్లాదేశ్ రోహింగ్యాలు ఏదో ఒక ఆధార్ కార్డుతోని ఏదో ఐడి ప్రూఫ్స్ కూడా వాళ్ళు తయారు చేసుకొని చేస్తున్నారంటే మన దగ్గర ఎంత వీక్ గా అధికారులు పనిచేస్తున్నారు అనేది కూడా అర్థమవుతుంది. ప్రతి ఒక్క వ్యాపారంలో వాళ్ళు ఫర్నిచర్ షాప్ దగ్గర నుంచి పళ్ళ షాపు ఇవన్నీ చిన్న బిజినెస్ మన హిందువుల ఒక ఆధారం కూడా కోల్పోతున్నారు. ఫైనాన్షియల్ గా వాళ్ళకి బిజినెస్ అయిపోతుంది. దాని తర్వాత కూడా మనకు మన హిందువులకు రాను మన భవిష్యత్ తరాలు మన పిల్లలకు మన పిల్లలు రేపు పొద్దున మన హిందువులు లేరు అనే విధంగా ఉండే విధంగా ఉన్నది. ముస్లిమ్స్ అనే కమ్యూనిటీ అనేది లక్షలలో పెరిగిపోతున్నారు. వాళ్ళకి ఐడి కార్డ్స్, ఓటర్ ఐడి కార్డు, మన రాజ్యాంగాన్ని ఇప్పుడు ఎమ్మెల్యేని గెలిపించాలంటే ఒక 70% వాళ్ళే అయ్యే విధంగా వాళ్ళే రూలింగ్ చేసే విధంగా కొన్ని ముందు తరాలు ప్రాంతమైంది. కాబట్టి అవి వస్తే మనం ఇప్పుడు జరుగుతున్న బంగ్లాదేశ్ లో హిందువులపై దాడి జరిగింది. అక్కడ రానున్న 10 సంవత్సరాలలో కాదు 5 సంవత్సరాలలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మనం ఐక్యమత్యంగా హిందువులు అందరం ఏకదాటిగా ఇట్లాంటి సభలకు మన యూనిటీ అనేది మన సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. సిటీ అవుట్స్కట్స్ లో ఇలా వచ్చి తీసేస్తున్నారు అండ్ వాళ్ళకి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇవన్నీ ఈజీగా వచ్చేస్తున్నాయి. సిటీ మధ్యలో ఉన్న వాళ్ళు మీరు అక్కడ చాలా ఇష్యూస్ ఫైట్ చేస్తున్నారు.
అక్కడ కూడా సిటీ లోపల కూడా ఇలాంటి పొజిషన్స్ ఉన్నాయా? మన దగ్గర ఒక నిజాంపేట అనే కార్పొరేషన్ కార్పొరేషన్ ఉంది కదా, అందులో ఒక్క అధికారి కమిషనర్ ఉన్నప్పుడు కమిషనర్ దగ్గర పనిచేసే వాళ్ళంతా కూడా అందరినీ ముస్లిమ్స్ అపాయింట్ చేసేసుకోండి. అవుట్ సోర్సింగ్ ద్వారా వాళ్ళందరినీ టైపింగ్ దగ్గర నుంచి వాళ్ళకి అట్లాంటి వ్యవస్థ నడుస్తున్నప్పుడు ప్రతి ఒక్క కార్డు ఈజీగా తయారైపోతుంది. ఏదో ఒక ఆధార్ కార్డుకి కావాల్సిన ప్రూఫ్ ఏదో పెట్టేసి వాళ్ళంతా అది మార్ఫింగ్ చేసేసి దాన్ని ఖచ్చితంగా అప్రూవల్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. అట్లా చేయడం వల్ల రానున్న తరాలకు చాలా డ్యామేజ్ మామూలుగా రాదు. ఇప్పుడు ఆల్రెడీ అండర్ గ్రౌండ్ లో చాలా డ్యామేజ్ జరిగిపోయింది. ఇప్పుడు కూడా కరెక్షన్ అనేది చేయకపోతే మాత్రం మన హిందువుల భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. అలా మీరేం చెప్తారు ఈ ఇష్యూ? ఈ విషయం పైన చాలా సీరియస్ గా వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి పార్టీలకు అతీతంగా మెయిన్ ఏంటంటే ఓన్లీ మనము ముస్లిం కి అగెనిస్ట్ గా ఫైట్ చేయడం అంటే ఒక పర్టికులర్ పార్టీ కాకుండా పార్టీలకు అతీతంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజు మనం చూస్తున్నాము బంగ్లాదేశ్ లో హిందువుల పైన ఎంత దారుణమైన హింసలు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి. ఇలాంటి వ్యవస్థ మన దేశంలో రాకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా ఈ సమస్య మీద సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దేశంలో ఉన్న ప్రతి పౌరునికి ఇక్కడ నుంచి మేము పిలిపిస్తున్నాము, మన హిందూ మతాన్ని మన జాతిని మన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ఇలాంటి సభలు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇలా జనాలకు పిలుపునియాల్సిన అవసరం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా సీరియస్ గా వర్క్ చేయాలని కోరుతున్నాం. అలా మీరు చెప్పండి, ఎక్కడ వచ్చారు? బంజారాస్ కూడా ఇలాంటి పొజిషన్ ఉందా? అక్కడ కూడా ఏదైతే ఇప్పుడు ఈ రోహింగ్యాస్ అండ్ బంగ్లాదేశీ ఇలాంటి వాళ్ళు వచ్చి దిష్ట వేస్తున్నారా? ఇప్పుడు బాలాపర్ల దిష్ట వేసిన వాళ్ళు మన బంజారాస్ దిష్ట వేయడం నమ్మకం ఏంటంటే అందరూ దిష్ట వేస్తారు. అది మనం ఐక్యమత్యం కానీ వాళ్ళందరినీ గవర్నమెంట్ ప్రిజర్వేషన్ వచ్చి ఈ రోహింగ్యాలను అరికడితే గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు అన్న ఇలాంటి వాటి పైన? ఇప్పుడున్న గవర్నమెంట్ పట్టించుకుంటే ఎప్పటి నుంచో పట్టించుకుంటలేదు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏం పట్టించుకుంటుంది? ఎప్పటి నుంచో ఎన్ని గవర్నమెంట్ పట్టించుకుంటలేదు, అన్ని గవర్నమెంట్ పట్టించుకుంటుంది. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ పట్టించుకోవాలంటే ఇక్కడ పట్టించుకుంటుంది. ఎందుకంటే మన హిందూ ధర్మాన్ని మనం ఖరాబ్ చేసుకుంటాం. ఎందుకంటే వీళ్ళందరూ మన ఓటర్ కార్డులు, ఆధార్ కార్డులు అందరూ ఇష్యూ చేసే వాళ్ళందరూ ఒక వ్యవస్థ ఖరాబ్ ఉన్నప్పుడు మనం ఎవరికేం చేయలేము. ఒక వ్యవస్థనే ఖరాబ్ అయిపోయింది. ఆ వ్యవస్థ ఖరాబ్ అయినప్పుడు మనం ఎన్ని మీటింగ్లు పెట్టుకొని ఎన్ని చేసుకున్నా సరే మనలో ఐక్యమత్యం అంటే ఉంది, కానీ ఆ వ్యవస్థ ఖరాబ్ అయిపోయింది. ఆ వ్యవస్థను బాగా చేస్తేనే కొంచెం పడతాయని నా ఉద్దేశం. అన్న మీరేం చెప్తారు ఇలాంటి విషయాలపైన? ఎందుకు గవర్నమెంట్ ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు కేవలం హిందూ దేవాలయాల పైన హిందువుల పైన అటాక్ జరిగితే బీజేపీ నుంచో లేకపోతే హిందుత్వ సంస్థల నుంచో రావడం జరుగుతుంది, కానీ మిగిలిన పార్టీ వాళ్ళు ఎందుకు రావట్లేదు? మిగతా పార్టీలు అన్నీ కూడా ఓట్ బ్యాంక్ మైనార్టీలు ఓట్ తీసుకొని వాళ్ళ దేశం ఏమైనా పర్వాలేదు, మన హిందూ ధర్మం ఏమైనా పర్వాలేదు, మన గుళ్ళు ఏమైనా పర్వాలేదు అని వాళ్ళకి అసలు కూడా మన హిందూ ధర్మం మీద ప్రేమ వాళ్ళకి ఏమైనా ఓటు మీద ఉన్నంత రాజకీయాల మీద ఉన్నంత ప్రేమ తమ హిందూ ధర్మం మీద గతంలో చూసాం. ఎంతో మంది మన దేశం మీదకి ఇతర దేశంలో వచ్చి మన దేశాన్ని ఎట్లా సర్వనాశనం చేసారు. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. మళ్ళీ ఇతర దేశాల చేతిలోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఇంకా ముందు మనకి అర్థమవుతున్నది. మరి ఇది ఏదైతే బాలాపూర్ వేదిక సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం చాలా గొప్పది. నేను అభినందిస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు జరగాలి. మన భారతీయులందరూ మన ఐక్యతతో ఏకమై ప్రపంచానికి చాటి చెప్పే రోజు ఇంకా ముందు కూడా ఉండాలని నిజంగా అన్న చాలా మంచి వ్యాలిడ్ పాయింట్ చెప్పింది అనమాట. విదేశీయుల చేతిలో బందీలైనామో, సో అలాంటి పరిస్థితి మళ్ళీ రాబోతుంది చెప్పుకొస్తున్నారు. ఇలాగ ఒక అన్నట్టు మాట్లాడుతుంటే ఇంతకుముందు కూడా విదేశీయులు వచ్చి భారతదేశం పైన దండయాత్ర చేసి లేకపోతే ఇక్కడ ఇప్పుడు మళ్ళీ అలాంటిదే జరుగుతుంది. మతప్రతివాదిగా దేశాన్ని ముద్ర చేసిన తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయి మళ్ళీ ఓట్ బ్యాంక్ కోసం మళ్ళీ కొంతమంది వాళ్ళు రాజేస్తున్నారు. మీరేమంటారు? వాడు చెప్పింది 100% నిజము. ఈరోజు ఈ పాత బస్తీలో నిర్ణయం నడుపుతుందంటే దానికి రీజన్ అదే. ఇక్కడ ఉన్న రోహింగ్యాలు కావచ్చు, బంగ్లాదేశీ ముస్లింలు ఎవరైతే వచ్చారో వాళ్ళ ఓట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ దొంగ ఓట్లు తప్ప జరిగింది రియల్ ఓట్స్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన
భారతీయ ముస్లిం కూడా కొంతమంది మన హిందుత్వం సైడ్ మన బీజేపీ కానివ్వండి వేరే పార్టీని నమ్మి ఓట్లు వేస్తారు. గెలవడానికి మెయిన్ రీజన్ ఈ రోహింగ్యా బంగ్లాదేశ్ నుండి వచ్చిన ముస్లింల ఓట్ల వల్ల ఈరోజు ఎంఐఎం ఉండి ఇక్కడ హిందువుల గుళ్ళ మీద దాడులు చేస్తుంది. మనం మొన్న చూసుకుంటే పురాణపుల్ అక్కడ కూడా అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా మనం చూస్తున్నాం ఒకటే వీక్ లో 2 ఇన్సిడెంట్స్ జరిగాయి. సో ఇట్లాంటివి జరగొద్దంటే ఈ రోజు మన హిందువులంతా ఐక్యతగా ఉండాలి. మనం ఏదైనా ఆపాలంటే హిందువుల ఐక్యం ప్రతిసారి ఎంతో ఒక సిరివెన్నెల గౌడ లేకపోతే నితిన్ గడ్కరీ లేకపోతే బీజేపీ నుంచి హిందువుల పైన అటాక్ చేసినప్పుడు మీరు మాత్రం ఎందుకు అనిపిస్తున్నారు? వేరే పార్టీలో వాళ్ళు ఎందుకు అనిపిస్తలేదు? అదే ఇంకా మనలో చేంజ్ రావాలంటే మన హిందువులలో మార్పు రావాలి. ఈ రోజు ఏమైనా అయిందని తెలిస్తే అరే వాళ్ళకి అలా చూస్తున్నారు, మనం ఎందుకు వాళ్ళే కాపాడుతున్నారు. మన హిందువు కూడా హిందువులు అందరం వేసుకుంటే అసలు ఇలాంటివి జరగవు. మన మీద చెయ్యడానికి కూడా ఎంతో భయపడతారు. ఈ రోజు మేము మాత్రమే హిందుత్వం గురించి పోరాటానికి వస్తున్నాం. వాళ్ళకి చెప్తున్నాం కేవలం మీరు ముందుకు రండి, మేము పోరాడతాం, సేమ్ ఎట్లా పోరాడతాము అట్లానే పోరాడతాము, మీరు ముందుకు రండి, మీ గురించి మేము కేసులు వేసుకుంటాము, జైల్లో పోరాడతాము, రెడీగా ఉంటాం. కానీ హిందువులంతా ఐక్యత నిలుపుకొని మన హిందూ ధర్మం మన హిందువుల దేశం హిందూ దేశంలో మన డాక్టర్ అదే చెప్పాలి. సో ఈరోజు మనం ఇదంతా చేయాలంటే ఇప్పుడు చూస్తున్నాం మనం ఎంతో మంది హిందువులు ఈరోజు చూస్తున్నాం అనుకోలేదు, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు వారు ఇంత సక్సెస్ఫుల్ గా మన ధర్మం గురించి హిందువులు వస్తారని చెప్పి. ఒకప్పుడు లేకుండా అన్నవాటి మధ్య రైతుల ఇన్సిడెంట్స్ మన హిందువుల మీద దాడులు చూసి ఇప్పుడు లవ్ జిహాద్లు ఇవన్నీ చూసి మన హిందువులు కూడా మేల్కొని ముందుకు వస్తున్నారు. అందరికీ మన ధర్మం గురించి కొట్లాడదాము. ఎవరైతే రోహింగ్యాలు బంగ్లాదేశ్ ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి ఈ దేశం నుండి ధర్మి కొట్టి మన దేశాన్ని కాపాడుకోవడం, మన భాగ్యనగరాన్ని కాపాడుకుందాం అని చెప్పి ఏర్పాటు చేస్తున్నారు. గవర్నమెంట్ చేయాల్సిన పని హిందుత్వ సంస్థలు అండ్ గణేష్ బీజేపీ సంబంధించిన మాత్రమే చేస్తున్నారు. గవర్నమెంట్ ఎందుకు చేయాలి? గవర్నమెంట్కి కావాల్సిన అమ్మాయి ఒక కానీ ఇప్పుడు ఇందాక వచ్చినప్పుడు చాలా మంది మీద జనం కాసాయ జెండా కనిపిస్తుంది. అంటే అన్నదమ్ములకి ఆల్రెడీ స్టార్ట్ అయింది, కూర్చోబడి స్టార్ట్ అయ్యి భయపడడం స్టార్ట్ అయిపోయింది. ఎట్లా బయటకు వస్తుంది ఇంటికాడ నుంచి 10 మంది 20 మంది బయటకు వస్తున్నారు. వచ్చి గబాదారు వేసి గబాదారు ఇప్పుడు మేము రంగంలో దిగినాం, మా హిందువులందరూ రంగంలో దిగారు. బస్సులో సవాల్ అడిగిన అడిగే కోసం 15 మినిట్లు రా నీకు బస్సులో సవాల్ చేస్తున్నా, 15 మినిట్లు రాదు నీకోసం గంట వెయిట్ చేస్తా, ఎవరున్నారు నీకు దమ్ముంటాయి వచ్చి ఇక్కడ నీ మతం చూపి వేసేస్తాను. చెప్పండి, అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తే నిజంగానే కనువిప్పు కలుగుతుందా, లేకపోతే జనాల్లో మార్పు వస్తుందా? ఇప్పుడు ఈ ఏరియా సంబంధించిన వాళ్ళు భాగ్యనగరే కాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా నిన్న మనం బెంగళూరులో చూస్తే కూడా వీళ్ళతో మనకి ప్రాబ్లం ఉంది. సో వీళ్ళ వల్ల మెయిన్ ప్రాబ్లం ఏమైతుందంటే ఈ దేశానికి చెందిన వాళ్ళకి వాళ్ళ వృత్తులన్నీ కూడా వీళ్ళు తీసుకుంటారు. సో మీరు చూసుకోవచ్చు, పండ్లు చూసుకోవచ్చు, వెల్డింగ్ షాప్లు చూసుకోవచ్చు, రెంట్ అవుట్ చూసుకోవచ్చు, ప్రతి ఒక్క దాంట్లో మీరు పోయారు. అరే ఈ దేశానికి సంబంధించిన విషయం, ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు ఉంటే మనకి ఏం ప్రాబ్లం లేదు. కానీ వీళ్ళందరూ కూడా కళ్ళు అబ్బి ఈ దేశ ఇల్లీగల్ గా లోపలికి వచ్చేసారు. సో ఇల్లీగల్ గా జనాలు ఎవరు వస్తారంటే టెర్రరిస్ట్ వస్తారు. సో వీళ్ళు ఎవరో కాదు, టెర్రరిస్ట్. సో వీళ్ళ వల్ల మనకి ఏ రోజు ఏదైనా మనకి అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇందాక ఒక అన్నతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏం చెప్పిందంటే ఇంతకుముందు కూడా ఇల్లీగల్ గా లేకపోతే లీగల్ గా మన వాళ్ళపైన ఫైట్ చేసి కొంతమంది వచ్చి మత అహంకార దురగమనదారులు వాళ్ళు వచ్చేసి దేశాన్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరూ మైనార్టీ నుంచి మెజారిటీ అయినా కూడా అలాంటి పొజిషన్ వస్తుంది అంటున్నారు. మీరేమంటారు? నేను అనడం కాదు, చరిత్ర అదే చెప్తుంది. సో పాకిస్తాన్ లో మనం చూసుకుంటే హిందువుల సంఖ్య మొత్తం కూడా తగ్గిపోయి వాళ్ళ సంఖ్య ఎక్కువైన తర్వాత ఏం చేశారు, వాళ్ళకి సపరేట్ దేశం కావాలని కొట్లాడారు. పాకిస్తాన్ వెళ్ళిపోయింది, జిన్నా ఇదంతా ఒక గ్రూప్ ఫామ్ చేసి. అట్ ది సేమ్ టైం బంగ్లాదేశ్ అటెండ్ అయిపోయింది, కాశ్మీర్ లో కూడా అదే. మైనారిటీలో ఉన్నాం. సో వాళ్ళని గట్టిగా అడిగితే ఈ రోజు ఇంతమంది ఇంకా యూత్ ఉన్నది కాబట్టి వాళ్ళు అడుగుతలేరు మన దేశం నుంచి వేరే దేశం కావాలి. సో మనకి ఎట్లా కాకుండా 5-10 ఏళ్లలో ప్రభుత్వం వెంటనే వీళ్ళని పంపించాలి. ఏదో వాళ్ళకి ఓట్ బ్యాంక్ క్రియేట్ అవుతుంది చెప్పి వాళ్ళు వాళ్ళకు సేఫ్ ఉంటారేమో కానీ
వాళ్ళ పిల్లలు కూడా ఖచ్చితంగా వచ్చే జనరేషన్ భావితరం 100% వాళ్ళు ఇంపాక్ట్ అనేది ఎక్కడ పోవాలో అది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి ఎన్ని పరిస్థితులు ఉంటాయి, మళ్ళీ చనిపోవాలి లేదు అంటే కనుడు కావాలి. సో కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా పంపించాలి. ప్రభుత్వాలు వీళ్ళకి షెల్టర్స్ వచ్చినాయి కదా చాలా మందికి. షెల్టర్స్ ఇవ్వాలి అంటే ఈరోజు దేశంలో చాలా మంది దేశంలో తినడానికి తిండి లేదు, అట్లాంటి వాళ్ళకి మీరు ఇవ్వండి. కానీ ఎవడో జమ్మూ కాశ్మీర్ లో ఎవరైతే హిందువులు తలదాచుకోవడానికి హైదరాబాద్కి వచ్చినారో వాళ్ళకు కూడా షెల్టర్స్ ఇవ్వలేదు. ప్రభుత్వం టీఆర్ఎస్ మాత్రం షెల్టర్ హోమ్స్ కట్టించింది. ఏ ప్రభుత్వం అయినా ఇంకా చాలా ప్రభుత్వాలు ఇస్తే సపోర్ట్ చేస్తున్నారంటే కూడా మేల్కొని అట్లాంటి వాళ్ళకి ఏ ప్రభుత్వం అయితే దేశానికి ధర్మానికి సపోర్ట్ చేస్తుందో దేశ వ్యతిరేక శక్తిగా పోరాడాలో అట్లాంటి ప్రభుత్వానికి మాత్రమే ప్రజలు మద్దతు ఇవ్వాలి. అలా చెప్పండి, ఇలాంటి ప్రోగ్రామ్స్ యాక్చువల్గా ఏర్పాటు చేయాల్సింది గవర్నమెంట్. అంటే రోహింగ్యాస్ ని లేకపోతే బర్మా వీళ్ళకి సంబంధించిన ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో బంగ్లాదేశ్ సంబంధించి వాళ్ళని రానికుండా చేయాలి, కట్టడి చేయాలి. కానీ మీరు వస్తుంటే అక్కడ పోలీసులు ఈ ప్రోగ్రామ్కి వచ్చే వాళ్ళని ఆపుతున్నారు. అంటే అక్కడ రోహింగ్యాస్ కాలనీస్ ఉన్నాయి అనేసి. సో దీన్ని ఎట్లా తీసుకుంటారు? అండ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తే వచ్చే మెసేజ్ ఏంటి? ఒకటన్నా, దేశం అనేది కొన్ని కట్టుబాట్లకు నిర్మాణం అయి ఉంటుంది, కొన్ని చట్టాల ప్రకారం ఉన్నాయి. ఇలాంటి దేశంలో ఏదైతే ప్రభుత్వం ఇవ్వాల్సిన హక్కులు ఈరోజు మైనార్టీస్ కు అదేవిధంగా అక్రమ వలసదారులకు ఉన్నాయన్నట్టు ఒక భావన కలుగుతుంది. ఏదైతే భారతదేశంలో ప్రాంతీయ పార్టీలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ ముఖ్యంగా కాన్స్టిట్యూషన్లో మెజార్టీగా ఉన్న హిందువులు, హిందూ ధర్మం పట్ల దీన్ని విచ్ఛిన్నం చేయాలనే ఒక 75 సంవత్సరాల కుట్రలో భాగంగా క్రమంగా ఏ సమస్య వచ్చినా కూడా ముందరగా హిందువుల ధర్మాన్ని, హిందువులను ఇబ్బంది పెడుతూ చట్టాలు చేసడం, తర్వాత వారికి ఉన్న లా ఎన్ఫోర్స్ చేయడం, పోలీసు వ్యవస్థను వాడడం వల్ల ఈరోజు హిందువులే మైనార్టీగా బతకాల్సిన పరిస్థితి. ఈ విధంగా హిందువులకు ఏదైతే సమస్య ఉందో గత 15 సంవత్సరాలుగా ముఖ్యంగా భారతదేశంలో అంతకుముందు ఉగ్రవాదుల సమస్య ఉండేది. గత 15-20 సంవత్సరాలుగా ఎవరైతే రోహింగ్యాలను బంగ్లాదేశ్ నుండి వెళ్ళగొట్టాక భారతదేశంలోకి రావడం, దానికి ముఖ్యంగా బెంగాల్ ఒక దారం రావడం, అదేవిధంగా ఏదైతే బంగ్లాదేశ్ నుండి పాకిస్తాన్ నుండే ఇబ్బంది పడుతుంటే ఈరోజు బంగ్లాదేశ్ నుండి కూడా అక్రమ చొరబాటుదారులు వచ్చి దేశంలో ఒకవైపు పాకిస్తాన్ ఉగ్రవాదులు, అదేవిధంగా రోహింగ్యాలు, అదేవిధంగా బంగ్లాదేశ్ నుండి వచ్చిన అక్రమ వలసదారులు ఈ దేశంలోకి వచ్చి దేశంలో పౌరసత్వం ఉంది, దేశంలో ఓటర్ కార్డు ఉంది, అదే రేషన్ కార్డు ఉంది, ఈ దేశంలో పౌరులుగా స్థిరపడుతూ వ్యాపారం చేస్తున్నారంటే ఈ దేశం ఇంకా ఈ దేశంలో కాన్స్టిట్యూషన్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఈ సంతుష్టికరణ చర్యల వల్ల ఈరోజు భారతదేశంలో అక్రమ వలసదారులు ముఖ్యంగా ఏదైతే ముస్లిం కంట్రీలో వచ్చారో వారు ఈ దేశానికి ప్రమాదకరంగా తయారైపోయి అక్రమదారులు కాకుండా ఈ దేశంలో ఉగ్రవాదానికి, ఈ దేశంలో మన ధర్మాలు ఏదైతుందో హిందూ ధర్మం అంటగలపడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. దానికి కాంగ్రెస్ కాకుండా దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు, అదేవిధంగా కేంద్రంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హిందూ ధర్మాన్ని ఒక డైల్యూట్ చేసే విధంగా మైనార్టీకి అనుకూలంగా చట్టం తెచ్చి మైనార్టీలు హిందువులు పండుగలు పబ్బాలు చేసుకోవాలంటే కూడా చట్టం తెచ్చే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం మహారాష్ట్రకి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ రోజు భారతదేశంలో హిందువులు మైనార్టీగా మారుతున్నారు. హిందువులు ఈరోజు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ అక్రమ రెడ్ కార్పెట్ పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందంటే దాని ఇంకనే ఉన్నామన్నా వెబ్సైట్లో రా ఇక్కడ నీకు ఒక స్టేజ్ వేసుకొని ఉంటుంది చూడు, ఆ స్టేజ్ దగ్గరనే ఉన్నాను చూడు. स्टेज के पीछे अंदर आते के आपको राइट साइड में और स्टेज के ऊपर चढ़ने का रहता है, लेफ्ट साइड में जो है और एक उधर आ जाए. మీడియా దగ్గరికి రా కరెక్ట్. నేను వీడియో తీస్తున్నాను, ఒక్క నిమిషం నేను వస్తున్నాను బయటికి లైన్ లో. ఇక్కడ మీరే మెట్లు ఎక్కడానికి ఉందా? నువ్వు ఇప్పుడు కరెక్ట్ వీడియో ఫేస్ టైం అని లేదు, నన్ను ఫేస్ టైం అని మేల్కొంటాయని సమస్త హిందువులు మేల్కొంటాయని దేశం ఎప్పుడైతే ప్రజా పోరాటం మొదలవుతుందో ధర్మ రక్షణ కోసం హిందూ
అక్రమ వలసలను బార్డర్ అవతలకి యుద్ధం నష్టం ముఖ్యమంత్రి చదువుతాను అనే విధంగా గట్టిగా మాట్లాడి నాయన జోష్ జోష్లో వచ్చేసారు మైక్ వెళ్ళిపోవాలి. ఆపే ప్రయత్నం చేసినా కూడా ఆగేట ఇవ్వలేరు. ఎంత ఆపే ప్రయత్నం చేస్తే అంత తొందరగా ముందుగా చూసుకుంటూ వచ్చేటోళ్ళే ఆపాలని ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ అంటే ముస్లిం అని మాట్లాడతారు, ముస్లిం పాలన చేయాలని చూస్తారు. అటు ఎంఐఎంతో జనగట్టి కేవలం ఆలోచనతో పనిచేస్తారు. కానీ రానున్న రోజుల్లో అది ఫలించవు. వాళ్ళకు నీట్గా 100% సమాధానం చెప్తారు. ఈ భూమిని ఏదైతే రాక్షస ఉందో మయన్మార్, బర్మా లాంటి దేశాలకి వచ్చి అక్కడనే హిందువులను మైనార్టీగా చేసి వాళ్ళని చంపి ఎంత దూరమైన పరిస్థితులు రాష్ట్రపతి ప్రధానమంత్రిని ఎదుర్కొనే పరిస్థితులు అక్కడ వాళ్ళు తీసుకొస్తుందంటే ఎంత క్రూరంగా ఉండు హిందువుల పట్ల ఎట్లా దాడులు చేస్తున్నారో కనిపిస్తుంది. ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళతో దాడులు చేపించాలని ప్రయత్నం చేస్తే ఇక్కడ షెల్టర్ల పేరుతో వాళ్ళని పెట్టాలని చూస్తే మంచిగా ఉండదు. అబద్ధాలు గుర్తుపెట్టుకుని ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఎవరైతే ఎంపీలు కానీ ఎమ్మెల్యే కానీ గుర్తుపెట్టుకో గత కొన్ని సంవత్సరాల కిందనే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు హిందువులు అక్కడ ఉండకుండా చాలా ఏరియాలు యాకత్పుర, బహదూర్పుర, చంద్రాయణగుట్టలు అనేక దేవస్థానాలు ఈరోజు దేవస్థానాలనే పూజలు కాకుండా జాయిన్ ఎన్నో ఉన్నాయి. అలా దేవస్థానాలకు సంబంధించిన భూములు ఆక్రమించుకున్నారు. ఈరోజు చంద్రాయణగుట్ట, అది చంద్రాయణగుట్ట కాదు, చెన్నకేశవర ఆలయం పేరు మీద పెట్టిన ప్రాంతం అది. దాన్ని ఈరోజు కబ్జా చేసి చంద్రాయణగుట్టగా మార్చింది. యాకత్పురాలు అనేకమైన ప్రాంతాలు ఈరోజు చూడొచ్చు. కోమట్వాడి అంటే అంత ఒకప్పుడు సామాజిక పరంగా ఉండే వ్యవస్థ ఉండే ఆ వ్యవస్థలో కూడా ఈరోజు అక్కడ ఉండనివ్వకుండా కోమట్వాడి, కుమార్వాడి, బ్రహ్మన్వాడి ఇట్లా అనేక కాలనీలని ఈరోజు ఖాళీ చేయించి అక్కడ జీవించలేని పరిస్థితులు గతంలో తీసుకొచ్చిండ్రు. కావాలని మళ్ళా ఆ పరిస్థితి తీసుకురావాలని చూస్తుండ్రు. వాళ్ళంతా అక్కడికి వెళ్ళి వచ్చేసి మీర్పేట్, బడంపేట్, బాలాపూర్ లాంటి ప్రాంతాలలో నివసిస్తుంటే ఇక్కడ కూడా అదే రకమైన పరిస్థితి మళ్ళీ తీసుకురావాలని చెప్పి రోహింగ్యాలను తెచ్చి ఇక్కడ షెల్టర్లు ఇస్తారు. బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాము. అంటే సజీవ దహనాలు చేస్తున్నారు. చిన్న పాప పైన కూడా అత్యాచార యత్నం చేసి ఆమె రేప్ చేసి కూడా చంపేసిన ఘటనలు ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. మళ్ళా అక్కడి హిందువుల పైన ఇలాంటి అంటే అటాక్స్ ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా అదే ముస్లింలకు ఓట్ బ్యాంక్ గా మర్చితోని ఇక్కడ హైదరాబాద్ లో తిష్ట వేసి వాళ్ళు వస్తున్నా కూడా వాళ్ళకి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఇలాంటివన్నీ ఇస్తుంది ఇక్కడ ప్రభుత్వం అనేసి అంటున్నారు. అండ్ ఎంఐఎం అందులో ముందంజలు ఉంది అనేసి అంటున్నారు. దీని పైన మీరు చూడొచ్చు, కర్ణాటక లాంటి రాష్ట్రంలో ఒక కార్యకర్త, ఒక సామాన్యమైన యువకుడు బాధ్యతగా రోహింగ్యాలో ఉన్న స్థావరాలకు వెళ్తే కేవలం 1500 రూపాయలు చూసి తీసుకొని ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు కనిపించాయని చెప్పి ప్రూఫ్లతో సహా చూపించడం జరిగింది. బంగ్లాదేశ్ అంటే మన బెంగళూరు లాంటి ప్రదేశాలలో, ఇక్కడ హైదరాబాద్ లో దానికంటే ఘోరం. పైసలు కాదు, మాకు రాజకీయం ముఖ్యమని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి ఓటు బ్యాంక్ రాజకీయాలుగా మార్చడానికి వాళ్ళని గుర్తుగా పెట్టింది. వెస్ట్ బెంగాల్ చూస్తే పరిస్థితి ఎట్లుందో మనకు తెలుస్తుంది. వెస్ట్ బెంగాల్ లో ఏ రకమైన క్రూరంగా వివరించి అక్కడ హిందువుల పైన ఎట్లా అటాకులు చేస్తున్నా మనం చూడొచ్చు. హైదరాబాద్ లో కూడా పరిస్థితి తీసుకురావడానికి ఎన్నో కుట్రలు పడుతున్నారు. కానీ హిందూ సమాజం దానికి ఎప్పుడు సఫలం కానిదని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఏ రకంగా అయితే మీరు వాళ్ళని తీసుకొచ్చిందో దానికి రెండింతలు వాళ్ళు తరిమి కొట్టేదాకా మేము విశ్రమించము. వాళ్ళని 100% తరిమి కొడతామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. బంగ్లాదేశ్ లో, పాకిస్తాన్ లో హిందువుల పరిస్థితి ఎలా ఉందో తెలుసు. ఇక్కడ మైనార్టీస్ గా ఉన్న నాయకులు కూడా అక్బరుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు 15 మినిట్ అనేది రెచ్చగొడుతున్నారు. వాళ్ళకి 15 మినిట్ వ్యవస్థలోనే వాళ్ళకి కోర్టు తీర్పిచ్చిండొచ్చు. ఏం మాట్లాడంటే కోర్టు కళ్ళు లేవని చెప్పి, కోర్టు న్యాయబద్ధంగా ఉందని చెప్పి ప్రూఫ్లను తారుమారు చేసి బయటకు వచ్చిండు. వాళ్ళకి సంబంధించిన వ్యక్తులే ఆయన పైన దాడి చేసే పరిస్థితికి వచ్చింది. అంటే బార్కస్ లో ఏమైందో గుర్తుపెట్టుకో అక్బరుద్దీన్, ఇదే పరిస్థితి ఇంకొకసారి నీకు రోడ్ల పైన తిరగకుండా ఉండే పరిస్థితి నీకు వస్తుంది. ఖబర్దార్ గుర్తుపెట్టుకో అక్బరుద్దీన్. ఏ రకమైన మాటలు నువ్వు కానీ నీ అన్న కానీ మాట్లాడుతున్నావు దాని ధీటైన సమాధానం రానున్న రోజు 100% మీకు చెప్తాం. నువ్వు రాజకీయంగా ఎదుర్కొనే పరిస్థితి వస్తుందా? రాజకీయంగా ఎదుర్కో. లేదు హిందుత్వం ద్వారా రెచ్చగొట్టి, మత విద్వేషాలు రెచ్చగొట్టి దానికి సమాధానం వెతకాలని చూస్తే మాత్రం దానికి సమాధానం లేని విధంగా మైనారిటీ అపీస్మెంట్
చేసే రాజకీయ నాయకులు కూడా చాలా మంది హిందువులు ఉన్నారు. సో వాళ్ళకి కనిపిస్తలేవా బంగ్లాదేశ్ లో ఏవైతే చావులు కనిపిస్తున్నాయో హిందువులు, సో ఆ చావులు వీళ్ళకి కనిపిస్తలేవు ఎందుకు మరి? అంటే వాళ్ళకు మైనారిటీ మిగతా రాజకీయ పార్టీలకు హిందువుల గురించి ఆలోచించే టైం లేదు. ఇక్కడ సాక్షాత్ లాస్ట్ టైం బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన హోమ్ మినిస్ట్రీ వచ్చి ఈ రోహింగ్యా షెల్టర్ ఇనాగ్రేషన్ చేశారు. అంటే వాళ్ళకు వీళ్ళపైన ప్రేమ హిందువుల పైన ఎక్కడ లేదని చెప్పి క్లియర్గా ఇదే తెలుస్తుంది. ఇదే రేవంత్ రెడ్డికి హిందువుల పైన ప్రేమ ఉందా, ముస్లింల ప్రేమ ఉన్నదా అని చెప్పి జూబ్లీస్ బై ఎలక్షన్ లో క్లియర్ గా చెప్పిండు. వాళ్ళకి గుందరగడ్డని ఎన్నిక మాత్రం ముందు వరకు వచ్చి గుందరగడ్డని స్పాన్సర్ చేసిండు. అదే పెద్దమ్మ గుడి దేవస్థానానికి సంబంధించి ఏదో ప్రభుత్వ భూమి అని చెప్పి ఆ గుడిని ఎట్లా చేసినా మన కళ్ళ ముందే కనిపిస్తుంది. వీళ్ళకు మైనారిటీ అపీల్మెంట్ కోసమే వీళ్ళు పనిచేస్తున్నారు. హిందువులు 100% వీళ్ళకి తగిన బుద్ధి ఏదైతే గవర్నమెంట్ చేయాల్సిన పనులు బీజేపీ లేకపోతే హిందుత్వ సంస్థలు వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు. రోహింగ్యాల్ని తరిమేయాల్సిన అవసరం గవర్నమెంట్ ఉంది. కానీ ఇక్కడ ప్రభుత్వం మాత్రం వాళ్ళకి మైనారిటీ అపీస్మెంట్ అనేసి వాళ్ళని దగ్గర తీసుకుంటుంది. వాళ్ళ చూడండి అన్న, గత 20 ఏళ్ల నుంచి కూడా ప్రధానంగా ఇవాళ మనం ఈ కార్యక్రమంలో ఇన్ని వేల మంది లక్షల మంది ఎవరు రూపాయి ఇస్తేనో లేకపోతే ఏదో ప్రారంభం పెడితేనో ఏదో లీడర్లు అయితారనో రాలేదు. ఏదో పార్టీ మీటింగ్ కాదు. ఇది మెయిన్ గా మన కుల వృత్తులు, మన ఆర్థికంగా హిందువులంతా కూడా దెబ్బతింటున్నారు. ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఎక్కడ చూసినా గానీ హిందువుల బిజినెస్ అన్ని కూడా దెబ్బతింటున్నాయి. ఓ పళ్ళ బండి దగ్గర నుంచి పట్టుకుంటే ఒక కాంట్రాక్టర్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఇబ్బందులలో ఉంటారు. స్పెషల్ గా హిందువులు దేని గురించి అంటే ప్రధానంగా అందరూ కూడా గమనించవలసిన విషయం ఇది ఏంటంటే ఇలా ఏ డైలీ వేజెస్కి వెళ్ళే ఏ కూలైనా 800-1000 రూపాయలు లేని ఎవరు కూడా పనిచేయలేని పరిస్థితి అలా దేశంలో మినిమం క్యాపిటల్. అయితే ఈ ప్రధానంగా ఇక్కడ ఉన్న లోకల్లో ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక వర్గాన్ని టార్గెట్ గా చేసుకొని ఈ బంగ్లాదేశ్, రోహింగ్యా, ఈ బర్మా తీసుకొచ్చి వీళ్ళతోటి ఇక్కడ లోకల్లో అన్ని ఇల్లీగల్ ఫ్యాక్టరీస్ ఇక్కడ మీరు ఎన్ని వెళ్ళినా కానీ ఆరాం కట్టించి పట్టుకుంటే కాటేదాని ఏరియాలో మొత్తం కూడా బిస్లరీ వాటర్ కాడికి వెళ్ళి ఫేరెల్ వెళ్ళి క్రీమ్ దగ్గర నుంచి జండుగా మిటుగా మీరు ఏదైనా తీసుకోండి, ఏ సంబంధించిన కానీ వీళ్ళని పెట్టి ఇక్కడ వీళ్ళ పాల డైరీలు కానివ్వండి, కాంట్రాక్టర్స్ కానీ పండ్ల వ్యాపారాలు ఎక్కడైనా కానివ్వండి 200 రూపాయలు వీళ్ళకి ఇచ్చి వీళ్ళతో బ్లాక్ మెయిలింగ్ గా వీళ్ళతో పనులు చేయించుకుంటున్నారు. ఎట్లా అంటే మీరు ఇట్లా 200-300 మా దగ్గర పని చేయకపోతే మీ ఆధార్ కార్డులు గుంజుకోబడతాయి, మీ రేషన్ కార్డులు గుంజుకుంటాం. అంటే ఛత్రపతి సినిమాలో ఎట్లయితే శ్రీలంక నుంచి వచ్చిన తెలుగు వారిని ఎలాగైతే పోర్టు ప్రాంతంలో ఎలాగైతే బ్లాక్ మెయిల్ చేసి నడిపించారో సేమ్ అలాగే ఇది డెప్త్ గా లోపలికి వెళ్తే వాళ్ళ కష్టాలు వాళ్ళు కూడా చెప్తారు. వాళ్ళు ఏమి ఇష్టంతో లేరు. ఇక్కడ జబర్దస్తికి పెట్టి పోషిస్తుంది ఇక్కడ ఎంఐఎం గవర్నమెంట్. ఎందుకంటే అందు గురించే వాడు ఇక్కడ చూడండి పండ్లు కానివ్వండి, వ్యాపారంలో, బిజినెస్ లో, హోటల్స్ లో ఎక్కడైనా తక్కువ ఇవ్వగలుగుతున్నాడు. ఎట్లా అంటే వానికి మెయిన్ గా లేబర్ తక్కువ వస్తుంది. 300 రూపాయలలో పనిచేస్తున్నారు. 1000 మనోడు చేయాలంటే 1000 రూపాయలు అవుతుంది. 1000 రూపాయలకు చేసి వాడు ఆ లాభం పొందలేకపోతుడు. అట్లాగా ఇంకోటి పెద్ద మాఫియా. ఇంకోటి మార్కెట్లలో కూడా ఏం జరుగుతుందంటే పండ్లు తీసుకొని వెళ్తాం మనం, ఒక హిందూ వెళ్తాడు, ముస్లిం వెళ్తాడు, అందరు వెళ్తారు. పళ్ళ వ్యాపారస్తులు కూడా ఎట్లా తయారైనారు అంటే అందరికీ కూడా ఒక డజన్ 12 రూపాయలు 15 రూపాయలు ఉందనుకోండి, 12 రూపాయలకు అట్టి పండ్లు 20 రూపాయలకు డజన్ ఉందనుకోండి, వాడు అందరి ముందు వ్యాపారస్తులు 20 రూపాయలకు తీసుకుంటున్నారు. వాడు వెళ్ళి 22 రూపాయలు 5 రూపాయలు లాభం కమ్ముకోవాలి ఎవరైనా వ్యాపారం చేసేవాళ్ళు. వీడేం చేస్తున్నాడు, వాడు 20కి అమ్ముతున్నాడు. వీడు ఎట్లా అమ్మగలుగుతుంటారా 20 రూపాయలకు కొని 20 రూపాయలకు? అంటే వీళ్ళందరికీ కూడా సాయంత్రం పిలిచి, ఈ రోహింగ్యా బంగ్లాదేశ్ వాళ్ళకి సాయంత్రం పిలిచి మళ్ళీ 3 రూపాయలు 2 రూపాయలు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా మేము ప్రత్యక్షంగా దగ్గరుండి చూస్తున్నాం. అట్లాగా అన్ని రంగాలలో కూడా ఇలా హిందువులు ఎక్కబడుతున్నారు. ఈ సెక్యులర్ ముసుగులో ఏదైతే హిందువులు ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా అదే అనుకుంటున్నారు. మేము మాదాపూర్ లో, బంజారా హిల్స్ లో, జూబ్లీహిల్స్ లో బతుకుతున్నాం, మా దగ్గర ఎవరు రాడు అనుకుంటున్నారు. ఇవాళ ఓల్డ్ సిటీ కాస్త ఇవాళ మీరు టోలీ చౌకీ వరకు కూడా ఓల్డ్ సిటీగా మారింది, షేక్పేట్ వరకు కూడా ఓల్డ్ సిటీగా మారింది. ఎక్కువ టైం లేదు ఇక మణికొండకో, కొండాపూర్కో, నరగంజ్లకు, రాణికి, గోపన్నపల్లిలో మేము బతుకుతున్నాం పిల్లలలో అనుకుంటున్నారు. ఇవాళ ప్రతి రంగంలో వాళ్ళే ఉన్నారు. ఇవాళ ఏసీ రిపేరింగ్ వాడే, ఎలక్ట్రికల్ వాడే, ఇవాళ ప్లంబర్ వాడే, బార్బర్ వాడే,
డ్రాగ్ డీల్ లో వాడే కుల వృత్తులన్నీ కూడా ఇవాళ మనం కొట్లాడుతున్నాం. బీసీలకు అది కావాలనుకుంటున్నాం, ఎస్సీలకు వర్గీకరణ కావాలనుకున్నాం. బీసీలు ఎస్సీలు కాదురా నాయన, ఫస్ట్ హిందువులు బతుకుంటే అవన్నీ ఉంటాయి, కులాలు ఉంటాయి. హిందువులే లేకపోతే బీసీ ఏడికి వెళ్ళి ఉంటాడు, ఎస్సీ ఏడికి వెళ్ళి ఉంటాడు, ఓసీ ఏడికి వెళ్ళి ఉంటారు. అందుబాటు లోకల్స్ కూడా ఉన్నారు అన్న నమస్తే. సో ఈ ప్లేస్ పైన అంటే మీకు సంబంధించిన భూమి పైన ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడానికి మీరు పర్మిషన్ ఇచ్చింది. నిజంగా ఇప్పుడు మాకు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి ఎలా అంటే బాలాపూర్ అనేసరికి సిటీ అవుట్స్కట్ లో ఉంది కదా, వాళ్ళ ప్రాబ్లం వేరు, వాళ్ళ రోహింగ్యాస్తోనే వాళ్ళకి వాళ్ళు చూసుకుంటారని అనుకుంటున్నారు. నిజంగానే ఇక్కడ అలాంటి ప్రాబ్లం కనిపిస్తుందా? నిజంగానే రోహింగ్యాలు ఈ తీసుకువేస్తున్నారా? రోహింగ్యాలు బిజినెస్ చేసుకొని మన హిందువులకు చాలా, మన బాలాపూర్ కానీ ఇక్కడ ఉన్న ప్రాంతాలకు చాలా ఇబ్బందిగా చేస్తున్నారు వాళ్ళు. దానివల్ల మనం చాలా నష్టపోతున్నాం. ఇందువలన మన హిందుత్వం గురించి మన భూమి ఉచితంగా మన హిందుత్వం కోసం పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది. సో ఎంతమంది ఉంటారు అన్న ఇక్కడ? ఇక్కడ ఇంచుమించు 15,000 వరకు ఉంటారు. 15,000 to 20,000 వరకు ఉంటారు. వాళ్ళ దగ్గర ఆధార్ కార్డ్స్ కార్డ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఫోన్ సిమ్ కార్డ్ ఉన్నది. ప్రతి ఒక్కటి వాళ్ళు ప్రొవైడ్, ముస్లిం వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంఐఎం వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ కోసము వీళ్ళని వాడుకొని మీద ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారు. అన్న రీసెంట్ గా మీ ఏరియాలో అంటే స్థానికుల పైన ఈ బర్మాకు సంబంధించిన వాళ్ళు రోహింగ్యాల అటాక్ చేయడం జరిగింది. సో ఇది సర్వసాధారణం అయిపోయినది, ఏమంటారు? మనకు మన హిందువులది ఏంటంటే ఐక్యమత్యం చాలా బాగుంటుంది. ఒకరికి ఒకరు మనం ఏంటంటే మన వాళ్ళని మనం ప్రోత్సహిస్తాం, వాళ్ళని మనం బతకరిస్తామని మన దాంట్లో మనం బతకడం. ఐక్యమత్యం లేదు. కాకపోతే ఈ బాలాపూర్ నేను వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను దిశనగర్ నుంచి చాలా ఆనందంగా ఉంది, చాలా బాగుంది. మన మధ్యలో హిందువుల మధ్య ఐక్యత ఉంది. వీళ్ళందరినీ తల్లి కొట్టాలండి. సో ఎంతమంది వచ్చుంటారు అన్న? 20-25 మంది వచ్చేటచ్చు. ఫస్ట్ హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్, జై హిందూ రాజ్. రైట్, ఎంతమంది వచ్చారన్న? 20-25. మీ అంచనా ప్రకారం ఎంత ఉండే? 10,000 వరకు రావాలి అని ఒకటి అనుకున్నాం. కాకపోతే స్పందన చాలా బాగుంది. స్పెషల్ గా ఎవరు పర్మిషన్ ఇవ్వకుండా మాకు ఇబ్బంది పెడుతుందని సోషల్ మీడియా డిస్కషన్ అయిందో మన వాళ్ళకి ఇస్తలేనన్న ఉద్దేశంతో స్పందన చాలా బాగా వచ్చింది. చూసింది కదా, ప్రతి ఒక్కళ్ళు ఎంత ఒక లెక్క ప్రకారం పైసలు ఇస్తే రాలేదు, బస్సులు ఇస్తే రాలేదు, బిర్యానీలు వచ్చితే రాలేదు, వచ్చి కూడా ఒక ధర్మానికి ఎట్లుండాలి, కార్యకర్తలు అందరూ అట్లే ఉన్నారు. సో ఇలాంటి సభలు ఏర్పాటు చేస్తే జనాలకు వెళ్ళే మెసేజ్ ఏంటి? హిందువులందరూ ఒక్కటే అనే మెసేజ్ ఇతర పొలిటికల్ పార్టీ వాళ్ళకు కూడా వెళ్తుంది. దీంతో ఏంటంటే హిందూ జనజాగరణ కార్యక్రమం కూడా చాలా బాగా అవుతుంది. ఈ హిందూ జనజాగరణ చాలా అవసరం. ఆ జాగరణ లేక 800 సంవత్సరాలు ఆ తుర్క దేశస్తులు, 200 సంవత్సరాలు క్రిస్టియన్ దేశస్తులు, మొత్తానికి 1000 సంవత్సరాలు మనం భ్రష్టు పట్టించారు. ఈ 1000 సంవత్సరాల నుంచి బయటపడి మేము అడ్డమైన పార్టీ వల్ల చేతిలో పడ్డాము. ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఒక 10 సంవత్సరాలు అవుతున్నట్టు ఒక హిందూ అనుకుంటున్నారు, ఒక సాధారణ హిందూ అనుకుంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అంటారు, ముస్లిం అంటే కాంగ్రెస్ అంటారు. ఇంకొకటి అంటారు స్టీరింగ్ నా చేతులు ఉంది అంటారు. మన ధర్మానికి పట్టుకునే ఆశయం జెండా ఎవడు ఉన్నారా అంటే ఉన్న ఏకైక పార్టీ అదే ఉన్నది. నరేంద్ర మోడీ గారికి ఎంతో ధన్యవాదాలు చెప్తున్నాం. నరేంద్ర మోడీ గారికి హిందువుల కోసము ఖచ్చితంగా ముస్లిం రిజర్వేషన్ కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్పి పోయిన ఎలక్షన్స్ లో హోమ్ మినిస్టర్ గారు డిక్లేర్ చేశారు. ఇంకా మన హిందువులు అనేది మారాలా, మన భారతదేశాన్ని మనం కాపాడుకోవాలా. హిందూ మంచిదనం ఏంటి అంటే అక్కడ బంగ్లాదేశ్ లో కాలుస్తున్నారు, పొడుస్తున్నారు, వీడియోలు చూస్తున్నాము, అన్ని చేస్తున్నాము. అయినా మన మంచిదనం చూడండి, చట్టసభ ప్రకారము పర్మిషన్ తీసుకొని వాళ్ళ తీరికలు పంపిద్దాము అని అంత మంచి ఆలోచనలు ఉన్నవాళ్ళు హిందువులు. ఇదండి, జై శ్రీరామ్. సో అన్న చెప్పినట్టు 100 మంది అనుకున్నాం కానీ వేలాది మంది అయితే ఇక్కడ తరలివచ్చిందని మనకు కనిపిస్తుంది. మనతో పాటు మొత్తానికి ఈవెంట్ ఈ సభ సక్సెస్ అయింది. 100 మంది నుంచి వేలాది మంది అనుకున్నారు, అది కూడా 20 నుంచి 20,000 మంది వచ్చిండ్రు అనేసి సభకు సంబంధించిన వాళ్ళే చెప్తున్నారు. నిజంగానే ఇక్కడ మన ప్రాంతాల్లో వీళ్ళందరూ చొచ్చుకొని వస్తున్నారు. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇది లోకల్ గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ కావచ్చు, ఎందుకు ఆపలేకపోయింది? వాళ్ళకి ఓట్లు కావాలి కదబ్బా. నువ్వు బడే మీడియాగా ఉంటే ఇంత క్వశ్చన్ అడుగుతుంది. నువ్వు సక్సెస్ అయిందని చెప్తాం, ఎందుకంటే మా గుండెలు కాలుతున్నాయి, మా కాలేటివన్నీ కాలుతున్నాయి కాబట్టి అన్ని పండుగల మా దగ్గరకు వచ్చినాం.
మీరు ఒక మీడియా ప్రతినిధులు ఉంటే మీడియా గవర్నమెంట్ ఏం చేస్తారు? వాళ్ళ కోట్లు వద్దా? వాళ్ళ బొమ్మరుదులు మాకు బొమ్మరుదులు వాళ్ళ కన్నదమ్ములు ఉండొద్దా? ఆ బొమ్మరుదులకు పుట్టిన వాళ్ళందరూ వాళ్ళ కోట్లు వేయొద్దా? ఈ మీడియా ద్వారా చెప్పదలుచుకున్నా వయసు ఫస్ట్ టైం పోటీ చేసేదా అప్పుడు పుట్టినాడు ఇప్పుడు ఓట్లు వేస్తుండ్రు. మనకు అవసరం ఏముంది? రోజుల బండ్లు నడిపాలి, పంచర్ బండ్లు నడిపాలి, ఈ రోజుల తెచ్చి బండ్ల కాడ నమ్మించుకుంటుండాలి. అందుకు కాబట్టి ఇక ఓట్ల కోసమే గవర్నమెంట్ ఏదో మా గవర్నమెంట్ వచ్చిందో మీరు క్వశ్చన్ అడగాలి. మా హిందుత్వ గవర్నమెంట్ మా కాషాయం కోసం మాట్లాడే గవర్నమెంట్ తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ వస్తాయి అక్కడ మా పెద్ద మనిషి అందరూ మాట్లాడుతారు కదా, వాళ్ళు ఇదే వేదిక నుంచి రోహింగ్యా ఫస్ట్ పెడతారు ఫిట్టింగ్. ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో మాట్లాడుతారు కదా, మా గవర్నమెంట్ మా తెలంగాణ నుంచి మా భాగ్యనగర్ లో వచ్చి హైదరాబాద్ వస్తే మాట్లాడకుంటాం, వెళ్ళకూడదాం ఫస్ట్ చెప్తాం బాబు వెళ్ళిపోండి ముళ్ళ ముట్ట చదువుకోండి లేదని మాట్లాడితే ఓ బిడ్డ కాషాయ చదువు తీసుకొద్దాం కుదరదా వాళ్ళు ఇంకా ఏమన్నా సింపుల్ ఉదాహరణ కూడా పోలీసు వాళ్ళు వస్తారు. ఎందుకంటే చట్టం చెప్తుంది ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ చట్టం చెప్తుంది, రాజ్యాంగం చెప్తుంది, ఎప్పుడు పంపిస్తాం ఆటోమేటిక్. కాంగ్రెస్ దగ్గర దమ్ము లేదు, మా బొమ్మరులు వాళ్ళకి అన్న దమ్ములు ఇంతమందికే బొమ్మరులు వాళ్ళు, అందుకే ఓట్లు కావాలని రోగిలను పెట్టుకున్నాను ఏం లేదు. సో ఒకప్పుడు దేశాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు అంటే మత ప్రతిపాదన రెండు సెపరేట్ దేశాలు ఏర్పరచుకుని బంగ్లాదేశ్ అనేసి పాకిస్తాన్ నుంచి విడిపోయింది. అయినా కూడా ఆ బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి రావాల్సిన అవసరం వీళ్ళకి ఏమొచ్చింది? ఇక సెక్యులర్ పార్టీలు ఉన్నాయి కదా, ఈ సెక్యులర్ పార్టీలకు వాళ్ళకి అవసరం కదా. ఈ కాంగ్రెస్ పార్టీ మూలాలు ఉన్నాయి కదా, పాకిస్తాన్ పోయిన వాళ్ళకి మూలాలు ఉన్నాయి, కిందకి బంగ్లాదేశ్ పోయిన వాళ్ళకి మూలాలు ఉన్నాయి. మళ్ళీ ఎక్కడ చుట్టాలు కూడా కావాలి, ఇక్కడ చుట్టాలు కావాలి. కాంగ్రెస్ చరిత్ర కాంగ్రెస్ వాళ్ళు పెడతారు కాబట్టి ఇవన్నీ పంచాయతీ. కాంగ్రెస్ ఒక్కసారి చెప్పమనండి, అప్పుడు బొందలో ఉన్న పెద్ద మనుషులు చనిపోయి మీద ఉన్న పెద్ద మనుషులు ఒక్కసారి చెప్పాలి, మీకు పాకిస్తాన్ ఇచ్చినాం కదరా బాయ్, బంగ్లాదేశ్ ఇచ్చినాం కదరా ఎందుకు చెప్పారు? కట్టబట్టుకున్న పెద్ద మనిషి ఏమన్నాడు, ఉండేటోళ్ళు ఉండడు అన్నారు. అందుకే ఈ పని ఆయన ఒకేరే చంపలే. ఈ మైనార్టీస్ హైదరాబాద్ లో కానివ్వండి లేకపోతే మన దేశంలో కానివ్వండి మెజారిటీ అయితే ఎట్లుంటది? మెజారిటీ దాకా విడిచిపెట్టేయండి, 30% దాకా వస్తే ఎట్లుంటది? క్లియర్ అడుగుతారు, మేము 30% అయినా పోయి మేము షరియా చట్టం అమలు చేయండి అని అడుగుతారు. ఎట్లయితే బంగాల్లో పరిస్థితి ఉందో కేరళ పరిస్థితి ఉందో అట్టే అడుగుతారు. మాకు రాజ్యాంగంతో ఇంట్రెస్ట్ లేదని. ఎందుకంటే ఇక్కడ కుల్లో కూడా చెప్తున్నా 1947 కంటే ముందు కూడా జేబీఎం ఉన్నది. 47లో ఏదైతే పాకిస్తాన్ అలాగేటప్పుడు అక్కడ జోగేంద్రనాథ్ మండల్ పోయిండు, అక్కడ ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు. అక్కడ అలా పరిస్థితి 3 ఏళ్ళ లేదు, మా దళితులందరినీ కొట్టేలా కొట్టారు, మా హిందువులందరినీ కొట్టేలా కొట్టారు. అప్పుడు అక్కడ లా మినిస్టర్ అడితే ఏమన్నాడు, బాబు తుమ్ జిన్నాకి సాత్ ఆగే జిన్నాకి సాత్ చలే జాओ. ఇదే విధంగా పరిస్థితి ఇదే అవుతుంది. पार्टी में ज्वाइन करना కూర్చో ఇస్మే. సో ఎమ్మెల్యేలు కూడా దళితులతో ఎందుకంటారు అంటే ఎస్సీ అనేటోడు ముస్లింలో లేడు కాబట్టి ఇస్తారు, ఎస్సీ అనేటోడు ముస్లింలో ఉంటారు కాబట్టి ఇస్తారు అంతే. ఇచ్చినా కూడా వాళ్ళకి వంగి సలాం కొట్టడే మా దళితులు. మా దళితులకు కుదిర వాళ్ళ ఎంఎం పార్టీలో పనిచేయడానికి ఎందుకు మీలాంటి యంగ్స్టర్స్ ఇక్కడికి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసమర్థులే రాజ్యాలు ఏర్తారు అనేది నిదర్శనం. ఈరోజు ఇంతమంది వచ్చారు ఎందుకు? వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు కాపాడుకోవాలని, రోహింగ్యాలను తరిమి కొట్టాలని. మనం చూసాం మన బంగ్లాదేశ్లో జీపు చంద్రదాస్ని అతి కిరాతకంగా చంపారు. అలాగే ఇక్కడ అదే రోహింగ్యాలకి తిండి పెడుతున్న ఈ గవర్నమెంట్, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ దానికి సమాధానం చెప్పాలి. ఎక్కడి నుంచి పిలిపిస్తున్నారు, ఎందుకు వాళ్ళకి ఇక్కడికి రప్పించుకుంటున్నారు అంటే వాళ్ళ యొక్క ఎలక్షన్స్ ఓటర్లను పెంచుకోవడానికి, వాళ్ళ యొక్క రాజకీయ ఉద్దేశాల దానికోసం తెప్పించుకోవడం జరుగుతుంది. కానీ హిందువులకు అన్యాయం చేస్తున్నారు. ఇలాంటి గవర్నమెంట్ ని అతి తొందరలో బొంద పెడతామని ఈ యొక్క యువతగా నేను స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాను అన్న. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అన్న. మీరేం చెప్తారు? ఇలాంటి కలిగే లాభం ఏంటి అంటే ఎవరైతే సెక్యులర్స్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ నిద్ర మత్తును విడిచిపెట్టేసి వస్తారు అనుకుంటున్నారా మీరు? ముందుగా హిందూ ధర్మం ఏది లాభం గురించి చేయదు. ఏదైతే మన హిందువుల పైన దాడి జరుగుతుందో ఆ దాడిని వ్యతిరేకిస్తూ మన సమాజానికి తెలియడానికే పెడుతుంది. లాభ నష్టాలు చూసి చేయదు హిందూ ధర్మం. మన ధర్మం మీద దాడి జరుగుతుంది కాబట్టి ఎవడైతే మన ధర్మం మీద దాడి చేస్తుండో వాని అంతా చూద్దాం. ముందుగా చట్టపరంగా ప్రభుత్వానికి తెలియజేద్దాం, శాంతియుతంగానే ఈ సభ పెట్టి శాంతియుతంగా చెప్పడానికి చూస్తున్నాం. ఇట్లనే ప్రభుత్వాన్ని ఇట్లా చూసి విడన్నట్టు ఉంటే ఆ ప్రభుత్వాన్ని ఇక్కడ హిందూ ధర్మ రక్షకులుగా మేమందరం చట్టాన్ని చేతిలో తీసుకుంటే ఎవరు ఆపలేడు. చట్టం అవన్నీ చుట్టం కాదు. ఇక్కడ ఎంఐఎం పార్టీకి భయం పట్టి వాళ్ళకు ఒత్తాసు పలుకుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ రాబోయే రోజుల్లో భూస్థాపితం అవుతుంది.
రాబోయే రోజుల్లో రామరాజ్యం వస్తుంది, హిందువులు తలెత్తుకొని తిరిగే రోజు తొందరనే ఉంది. అన్న మీరేమంటారు? ఎక్కడి నుంచి వచ్చిండ్రు? జై శ్రీరామ్. అన్న భారత మాతాకి జై, జై శ్రీరామ్. మేము జగద్గిరిగుట్ట నుంచి వచ్చాము. సో ఇక్కడ ఉన్న పొజిషన్ మీ జగద్గిరిగుట్టలో కూడా ఉందా? ఇక్కడ ఉన్న పొజిషన్ కంటే హిందువులు ఖచ్చితంగా మా జైరుటల ఐక్యంగా ఏకమై రేపొచ్చే రాబోయే కాలంలో సనాతన ధర్మం పేరిట, హిందూ ధర్మం పేరిట హిందువుల దేశంగా, హిందూ దేశంగా స్థాపన చేయాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకొని ఈరోజు మా జగద్గిరిగుట్ట ఖచ్చితంగా నిలబడి ఉన్నది. కులాలకు, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా హిందూ దేశమే కావాలని కోరుతున్నది మా జగద్గిరిగుట్ట. ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్యాయంగా వాళ్ళు ఏదైతే హిందువులకు, అది ముస్లింలకు, రోహింగ్యాలకు, బంగ్లాదేశ్ వాళ్ళకి, బీహార్ వాళ్ళకి ఎవరైతే ఎత్తపీట వేశారో అలాంటి ముస్లింలను తరిమి కొట్టి, వెతికి కొట్టి అనాధారిత నివాస యోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులను ఖచ్చితంగా వాళ్ళను పారదోలాలనే ఉద్దేశంతో ఎంతో మంది చాప కింద నీరులాగా అందరూ ఉన్నారు. కానీ అలాంటి ఉన్నటువంటి హిందువులకి ఈరోజు ధర్మరక్షణ సమితి పేరు మీద ఈరోజు పెద్ద ఎత్తున బాలాపూర్ చలో భాగ్యనగర్, చలో బాలాపూర్ ఉత్సవ కమిటీ, గణేష్ ఉత్సవ కమిటీ పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమం చేపట్టారు. దీనికి వేల లక్షల మంది జనాలు పెద్ద ఉత్సాహంతో ఈరోజు కొడుకు రక్తంతో ఈరోజు ఏం చేయాలనే ఉద్దేశం ఈరోజు హిందువులకు పాల్గొలేదు. ఈరోజు వాళ్ళకి సపోర్ట్ దొరికింది. ఇదే కార్యక్రమాన్ని ఈ తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ ఈరోజు నెలకోసారి ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టాలి. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ఈ దివాళకోరు ప్రభుత్వాన్ని పొందబెట్టాలి. ఎప్పుడైతే ఇస్లామిక్ దేశం అన్నాడో, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ముస్లిం పార్టీ అన్నాడో, ముస్లింలే కాంగ్రెస్ పార్టీ అన్నాడు, ప్రభుత్వాలకి బుద్ధి చెప్పే రోజులు వచ్చి కర్ర కాల్చి బాధ పెట్టే రోజులు వస్తున్నాయి. అన్న కాంగ్రెస్ స్టేట్మెంట్ ఇచ్చింది, దీనిపైన మీరేమంటారు? అండ్ ఇటీవల మీకు సంబంధించిన ఆవుని కూడా దొంగిలించడం జరిగింది, ఎట్లని కూడా దానికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది. ఏంటి అంటే మైనార్టీస్ మెజార్టీస్ గా మారుతున్నారు? ఏముందనా, కాంగ్రెస్ ఇన్ని రోజులు అయితే దోబుచ్చులాడిందో బహిర్గతం అయిపోయింది. జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో రేవంత్ రెడ్డి గారు చెప్పకనే చెప్పేసిండు వాళ్ళ ఓట్ బ్యాంక్ రాజకీయాల గురించి. మాది ముస్లిం పార్టీ, మీరు ఖచ్చితంగా మీరు ఏమైనా చేయండి, పిచ్చలు విడగా దేవాలయాలను కూలగొట్టర్రి, హిందూ అమ్మాయిలను ఎత్తుకపోర్రి, మీరు ఏదైనా చేయరు, హిందువుల యొక్క భూములను కబ్జా చేసుకోర్రి, మీరు ఏది చేసినా పర్లేదు, హిందువులకు వచ్చే పథకాలను కూడా మైనార్టీల పేర్లతో మీరు తీసేసుకొని మేము మీకు అండగా ఉన్నామని చెప్పేసి చెప్పకనే చెప్పేసిండు రేవంత్ రెడ్డి. ఇంకేం కావాలి? ఈ రోజు దినము 15 నిమిషాలు సమయం ఇస్తే నేను ఈ దేశంలో ఉన్న హిందువులను ఉంటా, నేను చూసుకుంటా అని చెప్పిన అక్బరుద్దీన్ సపోర్ట్ చేసిండు. హిజాబ్ కట్టుకున్న మహిళని ప్రధానమంత్రి చేస్తానని చెప్పిన అసదుద్దీన్ కి సపోర్ట్ చేస్తుండు ఈ రేవంత్ రెడ్డి. చెప్పకనే చెప్పేసిండు దేశాన్ని సర్వనాశనం చేయాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అంటారు. 10 నిమిషాల్లో హిందువులందరినీ చదగట్టిండు. అదే సెక్యులర్ మాట, సెక్యులర్ ముసుగులో వాళ్ళు ఒక మతానికి సంపూర్ణంగా మద్దతు తెలుపుతుంది కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ. వాళ్ళు సెక్యులర్ అని చెప్పేసి హిందువులని చీల్చి, ఈ రోజు ఏమో హిందూ ఓట్ బ్యాంక్ ని చీల్చి వాళ్ళ వర్గాల ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీ చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ అని చెప్పేసి కులాల పరంగా విడగొట్టి, గతంలో కేసీఆర్ కూడా ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి అధికారంకి ఎక్కి పోయినం నుంచి పోయిన పడ్డట్టు 10 సంవత్సరాలు వాడు పరిపాలిస్తే హిందువులు బంధువులు అనుకుంటా వాడు మాట్లాడిండు. ఈ రోజునేమో కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని చెప్పి ఈ 3 సంవత్సరాల నుంచి వీడి పరిపాలిస్తున్నాడు. ఈ రోజు దినము కుటుంబ సమేతంగా ఈ రోజు విహార యాత్రకు పోలేని పరిస్థితి, కుటుంబ సమేతంగా గుడికి పోలేని పరిస్థితి. సిగ్గు శరం ఉండాలి ఏమన్నా. ఏం మాట్లాడతావు రేవంత్ రెడ్డి? మొన్న వైకుంఠ ఏకాదశి అనగానే పొడవమని చెప్పి తిరుపతి పోయిన ఆలోచన ఉన్నదా నీకు? ఈ రోజు దినము కట్టమైసమ్మ గుడి కదా ఈ విధంగా జరిగింది, అమ్మవారి ముత్యాలమ్మ గుడిపై ఇది జరిగితే ఇప్పటిదాకా నోరిప్పి మాట్లాడలేదు. నువ్వు ఒక హిందువు, నువ్వు చెప్పుకోనికనే హిందువు, నువ్వు వాస్తవానికి నువ్వు హిందువు కాదని చెప్పేసి ఈ రోజు ప్రజలు గుర్తించేసారు. రాబోయే రోజులలో నిన్ను, నీ పార్టీని అధపాతాలని దొక్కుతారు. ఈ బంగ్లాదేశ్ అండ్ రోహింగ్యాస్ ఎవరైతే ఇక్కడ మైనార్టీ అప్పేస్మెంట్ కి తలకి అంటే వాళ్ళు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఇవన్నీ ఇచ్చేస్తున్నారు, దానిపైన మీరేమంటారు? అంటే అంత ఈజీగా గవర్నమెంట్ కి సంబంధించిన రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఇస్తున్నారు.
ఆ రోజు గతంలో బెంగాల్లో ఏదైతే జరిగిందో మమతా బెనర్జీ గారు ఏదైతే చేశారో అదే విధంగా ఈరోజు బంగ్లాదేశ్ లో మొన్న గతంలో కూడా ఇదే విధంగా జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కుక్కట్పల్లికి సంబంధించిన ఎమ్మెల్యే అన్నాడు మీరు బంగ్లాదేశ్ నుంచి రండి, పాకిస్తాన్ నుంచి రండి, సిక్కు లేని ఎమ్మెల్యే ఈ రోజు కుక్కట్పల్లి ఎమ్మెల్యే అన్నాడు మీరు రండి మేము ఓటర్ ఐడి కార్డు ఇస్తాము మీకు ఆధార్ కార్డు ఇస్తా అన్నాడు. ఆ రోజు సీతమ్మ తల్లిని అవహేళన పరిస్థితిని తీసుకొచ్చి ఆడు హాస్య సభలు పెట్టించిన కేటీఆర్ ఈ రోజు దినం మీ వల్లనే ఈ రోజు దినము రోహింగ్యా ముస్లింలే గానీ పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళే గానీ ఈ రోజు దినం ఈ దేశానికి సంబంధం లేనోడు ఈ రోజు దినం హైదరాబాద్ లో తిష్టేసి కూర్చున్నాడు. సిగ్గుండాలి. అరే అధికారం శాశ్వతం కాదు, అధికారం ఉన్నప్పుడు ఈ దేశానికి ఈ ధర్మానికి ఏం చేసిరు మీరు ఈ రోజు దినం అది రేపు రాబోయే రోజులలో రాబోయే తరం మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. జై శ్రీరామ్. पार्टी किसकी भी आने तो तेलंगाना में हुकूमत कोई भी आने दो, लेकिन हमारे दारुसलाम के सामने सर झुकाना पड़ता बोल के और बड़े ओवैसी का एक स्टेटमेंट तो वैसे ही चल रहा क्या यहाँ पे, इसलिए माइनॉरिटी अटैचमेंट चल रहा है. बराबर बोले आप. पहली बात तो जिस तरीके से बोला स्टार्टिंग फ्रॉम एनटी रामाराव तो वैसे जब वाइस राजशेखर रेड्डी ले लीजिए, किरण कुमार रेड्डी ले लीजिए, चंद्रबाबू नायडू ले लीजिए, केसीआर ले लीजिए और रेवंत रेड्डी, जिस तरीके से अकबरुद्दीन बोला स्टेडियम हमारे हाथ में है, ये मुंह पे तमाचा मारा उन लीडरों के, इन लोगों को शर्म नहीं है. जब एक मामूली व्यक्ति एक गद्दार जो हमारे राम जी को गाली देता है, अकबरुद्दीन जिस तरीके से डायपरुद्दीन है उसका नाम, उन्हें कीड़े पड़ के मरता उन्हें क्यों बोला तो हमारे राम जी को जिस तरीके से हमारे सीता मैया को बोला है, हर भारतीय का फर्ज बनता है कि रोज श्री राम जय राम जय की राम के बाद में अकबरुद्दीन के मरना ने उन्हें तड़प तड़प के जिंदा रहना, उसको रोज अल्लाह याद दिलाना कि तो सनातनियों के साथ बहुत गलत करा बोल के. मैं ये सभा के माध्यम से यहाँ जो चलो बालापुर जागो भाग्यनगर के माध्यम से जो तीसरा रोहिंग्या मेरे भाग्यनगर में जो डिफेंस का सेक्टर है, डिफेंस कैपिटल है मेरे भाग्यनगर में, जो दिल्ली कैपिटल है ये डिफेंस कैपिटल है मेरा भाग्यनगर. यहाँ DRDL है, DRDO है, निस्रो NFC है. ऐसी जगह 30,000 रोहिंग्या या सराउंडिंग है बोले तो कहीं ना कहीं ये षड्यंत्र रचा जा रहा है इनको कैप्चर करने के लिए. ये गवर्नमेंट को पता नहीं चल रहा है क्या? बिल्कुल बिल्कुल गवर्नमेंट के पता के बिना पता भी नहीं हिलता, 100% ये बात है. लेकिन यहाँ की गवर्नमेंट को सिर्फ और सिर्फ मुस्लिम को पोलराइज करना है, मुसलमान को रिझाना है. किस तरीके से मुसलमान को संतुष्टि कर सकते हैं, चाहे वो हिंदुओं के लाशों पे क्यों ना गुजरो, चाहे वो 25-30 मंदिर क्यों ना तोड़े हो, चाहे वो हमारे प्रॉपर्टी बैंक बैलेंस उनसे लुटा क्यों ना दे हो, चाहे चैलेंज वो ना बने हम बने, प्रॉपर्टी टैक्स वो ना बने हम बने, लेकिन उनको सिर्फ सत्ता में रहना है. कांग्रेस इज डेंजरस इन पावर एंड मोस्ट डेंजरस व्हेन नॉट इन पावर. ये एक बड़े आदमी कहा गया था, इसीलिए कांग्रेस को कांग्रेस मुक्त भारत चाहिए. कांग्रेस को उसका नाम और निशान मिटा जब तक अगर भारतीय हिंदू अगर नहीं इसका समाधान ढूंढेंगे, मैं 100% आपको श्योर हूँ कि आने वाले समय में अगर सेंट्रल में कांग्रेस आ गई ना भैया, हम ये भगवा पहनने के और तिलक लगाने के काबिल भी नहीं रहेंगे. आज इसका नमूना भाग्यनगर में 25-30 मंदिरों को जिस तरीके से प्रथम सफीलगुड़े के बाद में पुराना पुल पे जो मंदिर का हुआ था उसके पहले कई मंदिर तोड़े गए. गवर्नमेंट क्या ले रही गवर्नमेंट को पता नहीं है, इलीगल रोहिंग्या जो रह रहे गवर्नमेंट को पता नहीं है, बिल्कुल पता है. लेकिन भाग्यनगर का हिंदू, मूर्ख हिंदू, सेक्युलर हिंदू, वही बात कर रहा था मैं. सेक्युलर लोगों की ये कहावत है कि ये जो बांग्लादेशी और रोहिंग्या जो आ रहे हैं ना, उनसे हमको कुछ प्रॉब्लम नहीं है, बीजेपी को कोई प्रॉब्लम हो रही है बोल के वो पूछे. देखिए जो सेक्युलर हिंदू रहता है वो सिर्फ अपने जाति फायदे के लिए काम करता है, बस उसको धर्म से देश से कोई लेना देना नहीं है. उसको 2 वक्त की रोटी मिल गई, ऐशो आराम मिल गया, रात में क्वार्टर मिल गया, बिरयानी खा लिया, बस उसको आगे कुछ लेना देना नहीं है. और देश को नुकसान जो पहुंचाता है वो हमें मालूम. जो वहाँ रहता है बालापुर में, बड़ंगपेट में जो रहता है, आप देखिए हर इलीगल एक्टिविटीज होती है. अदरक लहसुन का पेस्ट बनाया जाता है, खाने के पदार्थ बनाए जाते हैं, पूरे हमारे वहाँ के लोकल वासी इसको उजागर करते हैं. लेकिन हमारा प्रशासन जो है इसके आगे कोई काम नहीं करता है, चुप्पी साध के बढ़ जाते हैं. क्योंकि जो प्रशासन काम कर रही है, गवर्नमेंट जो काम कर रही है, सिर्फ दारुसलाम के ऑर्डर पे काम करती है. वो खुले आम कहता है अकबरुद्दीन अवैसी कि जो भी गवर्नमेंट है हमारे साथ मिलकर ही उनको काम करने की आवश्यकता है. ऐसा नहीं है कि गवर्नमेंट काम नहीं कर सकती. देखिए किरण कुमार रेड्डी भी है कांग्रेस का,
मुख्यमंत्री था, उसने उसको जेल में डाला। मैं आज रेवंत रेड्डी से कहता हूँ कि आप समझ जाइए, नहीं तो आने वाले दिनों में हिंदुत्व का नाम ये लोग मिटा देंगे हैदराबाद और तेलंगाना से। तो देखिए, आप पिछले इलेक्शन में, महाराष्ट्र के इलेक्शन में एक इस्लाम पार्टी का गठन हो चुका है। वैसे ही मैं हर हिंदू कहता हूँ, सेक्युलर हिंदू कहता हूँ, आगे हमें कट्टर बनने की आवश्यकता है। हमें भगत सिंह, सुखदेव, राजगुरु और चंद्रशेखर आजाद, सुभाष चंद्र बोस बनने की आवश्यकता है। फिर से क्रांतिकारी बनने की आवश्यकता है, नहीं तो ये लोग हमें फिर एक ही देश, हमारा हिंदू देश है, तो इसे भी इस्लाम देश बनाने की कोशिश में है। अन्ना हैदराबाद और तेलंगाना में जहाँ पे भी हिंदू मंदिरों के ऊपर, हिंदुओं के ऊपर आक्रमण होता है, कभी भी गिराया जाता है, तो बीजेपी पार्टी और हिंदुत्व संस्था ये लोग ही दिखाई देते हैं। कांग्रेस दिखती नहीं, टीआरएस दिखती नहीं और दूसरे कुछ पार्टी दिखते हैं। क्यों? मैं ये गलती समझता हूँ हमारे सनातनियों की। क्यों बोलते हो, यहाँ जिस तरीके से कांग्रेस को फिर से पावर में लाया है, सिर्फ मुसलमान वोट डाल के नहीं आए कांग्रेस। मेजॉरिटी ऑफ पीपल्स आर हिंदूज ही वोट डाल के लाए। जब तक ये हिंदूज को समझ में नहीं आएगा कि उनके फैमिलीज को जब आप मंदिर लेके जाते हो, माता के सामने ठहर के तिलक लगाते हो, हाथ जोड़ के आरती लेते हो, और ये मुसलमान लोग, ये जिहादी लोग क्या करते हैं, उसी मंदिर को डैमेज करते हैं। कभी भी अगर इन्हें समझ में नहीं आता है तो मैं समझता हूँ कि ये पढ़े लिखे मूर्ख है। इसीलिए जब तक हमारे घर में बच्चों को शिक्षा के साथ साथ संस्कार नहीं देंगे, धार्मिक संस्कार, हमारे पास एकेडमिक नॉलेज तो बहुत है, सामाजिक ज्ञान बिल्कुल नहीं है, धार्मिक ज्ञान बिल्कुल नहीं हिंदू के पास। ये ज्ञान की आवश्यकता है। सामाजिक ज्ञान मतलब सोशल नॉलेज। आपको जब तक सोशल में क्या चल रहा, बाहर पब्लिक में क्या चल रहा, धर्म में क्या चल रहा, इसके बारे में अगर पता नहीं है तो आप ऐसे ही मूर्ख बनते रहोगे और इसी तरीके से हिंदुओं को मारा जाएगा, काटा जाएगा, लव जिहाद के नाम पे आपके प्रॉपर्टीज को। एक ऐसे इश्यूज है हमारे भाग्यनगर में, बंजारा इसमें, जहाँ बूढ़े लोग अपने बच्चों को अब्रॉड भेजते हैं पढ़ाने के लिए, वो प्रॉपर्टी को टारगेट करते हैं। कई प्रॉपर्टी ऐसे हैं कि बाहर गवर्नमेंट उसको एक्शन नहीं ले रही। उसी तरह के ये रोहिंग्या जिस तरीके से आए गए हैं, ये प्लान से लाया गया है। ये लोग ऐसा ही हवे से नहीं आए, उड़ के ऊपर से। इन्हें हमारे प्रॉपर्टीज को, हमारे बहन बेटियों को, हमारे बिजनेस को कैप्चर करने के लिए एक सिर्फ और हथियार बना जा रहा है यहाँ के जयचंदों के द्वारा। हम इस बात को नहीं समझेंगे, आने वाले समय में स्थिति कंट्रोल के बाहर होगी तो हम उसके बाद में रोज भी समय देंगे इस तरीके से, तो कुछ भी नहीं कर सकेंगे। इसीलिए मेरे हिंदू बंधुओं से मैं विनती करता हूँ कि आप थोड़ा सा समय आपके स्वास्थ्य, आपकी फैमिली, आपके प्रोफेशन के अलावा अगर धर्म के लिए अगर समय नहीं देंगे तो बिल्कुल आपसे ये खतरा दिन को दिन बढ़ते जाएगा। यहाँ का प्रशासन, पूरे यहाँ के जो वेल साहब, पूरे लोग हिंदू से, मेजॉरिटी ऑफ बीमार हिंदू, लेकिन किसी को हिंदुइज्म में कोई इंटरेस्ट है। जैसे कि भाई बोले, सेक्युलर में कीड़ा है, बहुत बड़ा कीड़ा रहता सेक्युलर का, 5 दिन कमाना, 2 दिन एंजॉय करना, वीकेंड एंजॉय बोलते हैं। वीकेंड एंजॉय में आज हमारे लगाए हैं, देख रहे हैं पूरे। कहीं ना कहीं ये हमारे हिंदुइज्म का जो पतन हो रहा है उसका कारण हिंदू ही है। इसका एडवांटेज MIM जैसे पार्टीज, कांग्रेस जैसे पार्टीज लेकर और जले में जैसा नमक छिड़कते, जैसा घी डालते हैं, उस तरीके से हमें डैमेज और कोलैप्स करते जा रहे हैं। ఎందుకంటే మీరు న్యాయ పోరాటం చేయడం వల్ల ఇంతమంది వేలాది మంది ఇక్కడ గుమిగూడ జరిగింది అంటే సభ సక్సెస్ అవుతుంది. సో ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి? ధర్మరక్షణ గురించి హిందువులందరూ ముందుకు వస్తున్నారు, ఏ విధంగా పోరాడుతున్నారో మీరందరూ చూడొచ్చు. హిందూ ధర్మ రక్షణ మరియు ధర్మో రక్షిత రక్షిత అంటారు. ధర్మాన్ని కాపాడినప్పుడే మనం అందరం ధర్మబద్ధంగా నడుస్తామని చెప్పి ధర్మం చెప్తుంది. అదేవిధంగా మీరు చూడొచ్చు, బాలాపూర్లో ధర్మరక్ష సభ పెట్టడానికి కారణం ఏంటంటే, బాలాపూర్ నియర్ బై ఏరియాస్లో దాదాపు 6,000కి పైగా రోహింగ్యాలు, అంటే ఈ దేశం యొక్క సిటిజన్షిప్ లేకుండా వేరే దేశం నుంచి ఎటువంటి ఆధారాలు లేకుండా వచ్చి చొరబడి ఇక్కడ నివసిస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు ఎంత నిర్లక్ష్యం అయితే ఈ విధంగా రావాలి, ఎంతవరకు ఇక్కడ వచ్చినారో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలము పోయినసారి ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఈసారి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరు కలిసి MIMతో పొత్తులు పెట్టుకొని MIM వాళ్ళ తెగలలో ఈ యొక్క రోహింగ్యాలు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళందరికీ ఓటింగ్ రైట్స్ ఇచ్చేసి, ఆధార్ కార్డులు ఇచ్చి, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అన్ని ఇచ్చి కూడా వాళ్ళని మేపుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఓట్లు ముస్లిం ఓటు బ్యాంక్గా మార్చుకొని
ఒక టీఆర్ఎస్ వైపు ఒక కాంగ్రెస్ వైపు మలుపుకోవడం వరకు చూస్తున్నారు. కానీ దేశానికి ఎంత పెద్ద హాని అనేది ఆలోచించడం లేదు రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఆలోచించాలి. ఇప్పుడు రోహింగ్యాలు అంటే వేరే దేశం నుంచి ఈ దేశానికి రావాలి అంటే పాస్పోర్ట్ కావాలి, వీసా కావాలి, ఎంత పెద్ద ప్రొసీజర్. ఇవన్నీ లేకపోతే వచ్చి ఇక్కడ నివసిస్తారంటే అర్థమైంది. ఇంకో విషయానికి వస్తే ఇక్కడ రోహింగ్యాలు ఉండడమే కాకుండా ఎంతో మందిని మర్డర్ చేస్తారు, ఎంతో మంది హత్యలు చేస్తారు, ఎంతో మంది మీద దాడి చేస్తారు. మీరు వచ్చి బాలాపూర్ పోలీసులు భయపడుతున్నారు వాళ్ళని చూస్తే. ఎందుకంటే అంత క్రిమినల్ మైండెడ్ గా ఉన్నారు. చాలా హానికరం, ప్రజలందరికీ హానికరం. ఇక్కడ బాలాపూర్ లో ఉన్నటువంటి విలేజ్ వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఎందుకంటే రోహింగ్యాల వల్ల వాళ్ళు చాలా మెంటల్లీ అంటే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. మన వాళ్ళంతా ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళు, హిందూ వాళ్ళు, లోకల్ ముస్లిమ్స్ కూడా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఇమీడియట్ గా సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని ఈ రోహింగ్యాలు ఎక్కడి నుంచి వచ్చారు అనేది క్లియర్ గా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, డాటా తీసుకొని వాళ్ళ ప్రదేశాలకు రిటర్న్ పంపించాలి. ఎందుకంటే వాళ్ళు ఉండడం వల్ల మనకి హాని జరుగుతుంది. ఇలా హిందువులు 2%, 10% ఉన్న బంగ్లాదేశ్ లో ఒక పర్సన్ అనరన్నమాట, చిన్న మాట ఏదో అది వాళ్ళకి మతానికి సంబంధించిన అనకపోయినా సరే కానీ అతని ఉరికించి కొట్టి చంపేసి మరి చెట్టుకు ఉరిదీసి తగలబెట్టి చంపేసిన జరిగి హిందువులు అంటే అంత అరాచకంగా అక్కడ భయపడుతూ బతుకున్నారు. ఇక్కడున్న ప్రజలు కూడా వేరే మతస్థులు ఎంత స్వచ్ఛందో అర్థం చేసుకోవాలి. ఇక్కడున్న ముస్లిమ్స్ కూడా కంపేర్ టు అదర్స్ ఎంత స్వచ్ఛందంగా ఎంత మంచి బతుకుతున్నారో వాళ్ళు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడున్న వాళ్ళు కూడా రోహింగ్యాస్ వచ్చి వాళ్ళకి మద్దతు తెలపకుండా వాళ్ళని రిటర్న్ పంపించాలి. మొన్న హైకోర్టులో రిట్ పిటిషన్ వేసినప్పుడు పర్మిషన్ ఇవ్వాలని రిట్ పిటిషన్ యాక్చువల్లీ మనం లెటర్ పెట్టుకున్న 20 రోజుల బ్యాక్ నుంచి వాళ్ళు లాస్ట్ 15 days వరకు, అంటే మనం ఇచ్చిన లెటర్ ఇచ్చినప్పటికీ 15 days వరకు ఎటువంటి స్పందన లేదు పోలీసు వాళ్ళకి. ఆ స్పందన లేకపోవడం వల్ల మనం హైకోర్టుకి రావడం జరిగింది. హైకోర్టుకి రాగానే ఇమీడియట్ గా రిట్ పిటిషన్ రాగానే దాంట్లో వాళ్ళు ఇన్స్ట్రక్షన్ తీసుకొని కౌంటర్లో ఏం చెప్తున్నారంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ, స్టేట్ ఇష్యూ కదా అంటారు. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేయడానికి రెడీ ఉంది స్టేట్ గవర్నమెంట్, కానీ స్టేట్ గవర్నమెంట్ ముందుకు ఎందుకు రావడం లేదు? వచ్చి లిస్ట్ అవుట్ చేయండి ఫస్ట్, ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చినారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అనేది వెరిఫికేషన్ మొత్తం తీసి ఆ విధంగా వాళ్ళని వెనుక పంపించే ప్రయత్నం చేయాలి. ఇంకో విషయానికి వస్తే మీరు ఎంతమంది ఉన్నారని పోలీసు వాళ్ళు అడిగితే గవర్నమెంట్ ఏం చెప్తుందని దాదాపు 6,000 పైగా మంది అని అఫీషియల్ రిపోర్ట్ ఇచ్చిన. 6,000 పైగా మంది అంటే మీరు ఇది అంతా వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్లనే వాళ్ళు కొంతమంది హైదరాబాద్కి రావడం జరిగింది. బాలపూరిలో 6,000 మంది అంటే ఇంకా వేరే చోట్ల ఎంతమంది ఉన్నారు, 1,000 మంది. కాబట్టి ఇమీడియట్ గా వాళ్ళని అందరూ ఐడెంటిఫై చేసి బయటికి పంపాలి. అదేవిధంగా క్రిమినల్ కేసెస్ ఎన్ని ఉన్నాయి అవన్నీ లిస్ట్ అవుట్ చేయాలి, స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. చిన్న కేసుల విషయంలోనే పెద్దగా అవుతున్నాయి కాబట్టి 100% యాక్షన్ తీసుకోవాలి. ఇమీడియట్ గా వాళ్ళని ఐడెంటిఫై చేసి బయటికి ఇమీడియట్ గా పంపించాలి. నాకు ఉద్దేశం హైకోర్టు కూడా చెప్పింది ఇమీడియట్ గా ఐడెంటిఫై చేయమన్నారు. ఐడెంటిఫై స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే వాళ్ళు కూడా దీన్ని స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడానికి రెడీ ఉన్నారని చెప్పారు. థ్యాంక్ యూ.